హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో, కలెక్షన్స్ ఫ్రేమ్‌వర్క్ పార్ట్ 1లో ఈ పార్ట్ అంతా మనం చూసాం. ఓకేనా? అండ్ ఆ వీడియో అరౌండ్ 1 అవర్ 40 మినిట్స్ వచ్చింది. ఐ నో ఇట్స్ బిట్ లాంగ్. 2 చూడడానికి ట్రై చేయండి. అందులో మీకు అన్ని బేసిక్స్ కవర్ చేశాను. సో, ఈ వీడియోలో మనం ఈ క్యూ ఇంటర్ఫేస్ గురించి చూడబోతున్నాం. అండ్ ఇది అరౌండ్ ఒక 20, 30 మినిట్స్ వస్తుంది. ఓకేనా? అండ్ పార్ట్ 3 సెట్ గురించి వస్తుంది. అండ్ పార్ట్ 4 మ్యాప్ గురించి ఉంటది. అవన్నీ కూడా అరౌండ్ 20, 30 మినిట్సే ఉంటాయి. ఎందుకంటే బేసిక్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ పార్ట్ 1లో కవర్ చేశాననమాట. ఓకేనా? సో, అసల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యూ అంటే ఏంటి? ఈ క్యూ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ ఎందుకు? సో, క్యూ అనేది జనరల్‌గా అదొక కాన్సెప్ట్ అనమాట ఫ్రమ్ డీఎస్ఏ. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఫిఫో. ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. ఇది జస్ట్ డీఎస్ఏలో ఒక ఐడియా అంతే. ఒక కాన్సెప్ట్ ఉంది. ఏ ఎలిమెంట్ అయితే ముందు లోపలికి వెళ్ళిందో అదే బయటికి వచ్చేలా ఏదన్నా ఉందా అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఆర్ ఒక ఐడియా ఉందంతే. బట్ దానికి మనకు ప్రోగ్రామింగ్‌లో యూజ్ చేసుకోవడానికి, ప్రోగ్రామింగ్ వేలో మనం వాడుకోవడానికి, మనం కోడ్ చేసే విధంగా హెల్ప్ అవ్వడానికి యూజ్ అయ్యేదే ఈ జావా క్యూ ఇంటర్ఫేస్. ఓకేనా? అనుకున్న కాన్సెప్ట్‌కి ఇంప్లిమెంటేషన్ ఇచ్చిందే ఈ జావా క్యూ ఇంటర్ఫేస్ అనమాట. దీని గురించి చూద్దాం రండి. ఎ క్యూ ఈస్ అన్ ఇంటర్ఫేస్ ఇన్‌సైడ్ కలెక్షన్స్ ఫ్రేమ్‌వర్క్. సింపుల్‌గా కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ అంటే ఇది. ఆల్రెడీ మనం ఈ పార్ట్ అంతా చూసాము. ఈ ట్రీని చూసి ఆర్ ఈ చార్ట్‌ని చూసి భయపడకండి బాబోయ్! ఇన్ని థింగ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఆ పార్ట్ 1 వీడియోలో జస్ట్ స్టార్టింగ్ చూసినా చాలు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను చాలా క్లారిటీగా చెప్పా. ఏంటి ఎవ్రీథింగ్ అని చెప్పి. సో, మనం ప్రస్తుతానికి ఈ వీడియోలో చూద్దాం. సో, క్యూ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కలెక్షన్స్ ఫ్రేమ్‌వర్క్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్యూ అనేది కలెక్షన్ అనేదాన్ని ఏం చేస్తుంది? ఎక్స్టెండ్ చేస్తుంది. కలెక్షన్ అని పిలువబడేటువంటి ఆల్రెడీ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని క్యూ అనేది ఎక్స్టెండ్ చేస్తుంది. ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారంటే క్యూ అనేది ఇట్ ఈస్ వాంట్ టు బి ఎ టైప్ ఆఫ్ కలెక్షన్. నేను కూడా కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్‌లో ఒక పార్ట్ అవ్వాలనుకున్నాను అని చెప్తుందనమాట. అందుకు ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్. అండ్ ఇది ఎక్స్టెండ్ చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే సారీ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ కాదు కలెక్షన్ ఇంటర్ఫేస్. ఇది ఎక్స్టెండ్ చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే ఈ కలెక్షన్ ఇంటర్ఫేస్‌లో ఉన్న మెథడ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ క్యూలో ఉంటాయన్నమాట. ఈ క్యూ ఇంటర్ఫేస్‌లో కూడా వస్తాయి. సో, ఏ క్లాసెస్ అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాయో దానికి బాడీ ఇవ్వడం జరుగుతుంది. ఆ పర్టిక్యులర్ క్లాసెస్‌లో. ఇంకా క్లారిటీగా చెప్తాను. డోంట్ వరీ. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. స్టే విత్ మీ. ఓకే. సో ఇట్ ప్రొవైడ్స్ మెథడ్స్ లైక్ పోల్, ఆఫర్ అండ్ పీక్. ఇది 3 టైప్ ఆఫ్ మెథడ్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి ఆఫర్, పోల్ అండ్ పీక్. ఈ మెథడ్స్ ఏంట్రా అంటే ఇట్ ఈస్ మెయిన్‌లీ లైక్ మీరు ఎడిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చేస్తారు. రిమూవల్ ఆఫ్ ఎలిమెంట్స్ చేస్తారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర లిస్ట్ ఉందిరా. లైక్ ఇలా 1, 2, 3 ఉందని చెప్పి. సో, మీరు ఏదైనా ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలని ఏం వాడేవారు? డాట్ యాడ్ అనే మెథడ్ వాడతారు వెన్ యూ ఆర్ యూజింగ్ అన్ అరే లిస్ట్. రైట్. అరే లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు డాట్ యాడ్ అని వాడతారు. రిమూవ్‌కి రిమూవ్ అని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ వాడతాం కదా! మనకి ఈ క్యూ ఇంటర్ఫేస్ 3 మెయిన్‌గా ఇచ్చే మెథడ్స్ ఇవన్నమాట. ఆఫర్, పోల్, పీక్. ఓకేనా? అండ్ అలాగే ఇట్ డజంట్ స్టోర్ ఎనీథింగ్ బై ఇట్‌సెల్ఫ్. ఇదే అన్నిట్లికన్నా ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ డజంట్ స్టోర్ ఎనీథింగ్ బై ఇట్‌సెల్ఫ్. ఎందుకు? బికాజ్ క్యూ అనేది ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్‌కి మనం ఎప్పుడూ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. ఎందుకురా అంటే ఇంటర్ఫేస్‌లో మనకి కొన్ని అన్‌డిఫైన్డ్ మెథడ్స్ ఉండే ఛాన్స్ ఉంది. రైట్. అన్‌డిఫైన్డ్ మెథడ్స్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. బ్రో ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేషన్ ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక దానికి మెమరీలో స్పేస్ ఇవ్వడమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే. రైట్. ఒకవేళ ఇంటర్ఫేస్‌లో ఏదన్నా ఒక మెథడ్ జస్ట్ నేమ్ ఇచ్చి వదిలేసి దానికి ఎట్లాంటి బాడీ లేదనుకో, అప్పుడు నువ్వు దానికి స్పేస్ క్రియేట్ చేయలేవు కదా మెమరీలో. అందువలన ఇంటర్ఫేస్‌కి మనం ఎప్పుడు కూడా ఇలాంటి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయలేము. అది మీకు ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. అదొక ఎర్రర్ అంతే. అది నువ్వు క్రియేట్ చేయలేవు ఇంటర్ఫేస్‌కి. బేసిక్ సెన్స్ అది. ఓకేనా? సో, మరి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయలేనప్పుడు అది ఏది స్టోర్ చేసుకునే శక్తి దానికి లేనప్పుడు ఇంకా క్యూ ఇంటర్ఫేస్ ఎందుకు అంటావా? అందుకే దానికంటూ కొన్ని మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. అవే అనమాట. సో, ఆ ఇంటర్ఫేస్‌ని యూజ్ చేసుకొని 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఒకటి లింక్డ్ లిస్ట్, ఒకటి అరే డిక్యూ, ఒకటి ప్రయారిటీ క్యూ. భయపడొద్దు ఇన్నున్నాయేంటని చెప్పి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ, వెరీ క్లియర్‌లీ. ఓకేనా? సో, లింక్డ్ లిస్ట్ ఉంది, అరే డిక్యూ ఉంది. ఈ 2 కూడా మన క్యూ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ అయినటువంటి ఫిఫో ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. ఏ ఎలిమెంట్ అయితే ముందు లోపలికెళ్ళిందో దాన్ని బయట తీయగల శక్తి ఈ రెండిట్లికి కూడా ఉంటదనమాట. ఓకేనా? లింక్డ్ లిస్ట్‌కి, అరే డిక్యూకి. ఓకేనా? అండ్ అలాగే ఈ ప్రయారిటీ క్యూ ఉంది చూసారా? ఇది మాత్రం నాట్ ఫిఫో. ఇది ఫిఫో ప్రిన్సిపల్‌ని ఫాలో అవ్వదు. బట్ ఇది ప్రయారిటీ బేస్డ్ ఫాలో అవుతుందనమాట. నేను చెప్పేదంతా మీకు గందరగోళం కింద ఉండొచ్చు. ప్లీజ్ స్టే విత్ మీ. ఓకేనా? ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఎవ్రీ సింగిల్ థింగ్ క్లియర్‌లీ. సో, ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి క్యూ ఇంటర్ఫేస్‌లో 2 పార్ట్స్ కింద కనిపిస్తుంది కదా! ఫిఫోని ఫాలో అయ్యే ఫిఫో ప్రిన్సిపల్‌ని ఫాలో అయ్యేవేమో 2 ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఉన్నాయి. ఒకటి లింక్డ్ లిస్ట్ అండ్ ఇంకోటి అరే క్యూ. ఒకటేమో ప్రయారిటీ క్యూ విచ్ విల్ డజంట్ ఫాలో దిస్ ఫిఫో ప్రిన్సిపల్. ఇది సమ్ ప్రయారిటీ బేస్డ్ మీద ఉంటుంది. ఆ ప్రయారిటీ ఏంటి? ఏం ప్రయారిటీ బేస్ చేస్తే అది ఎలిమెంట్స్‌ని సార్ట్ చేస్తుంది ఆర్ ఎలిమెంట్స్‌ని బయటికి తీసుకొస్తుంది. సో, లెట్స్ సీ ఎవ్రీథింగ్. ఓకేనా? సో, ఇప్పుడు మనం క్యూ ఇంటర్ఫేస్‌లో ఆర్ ఈ క్యూ కలెక్షన్స్ ఫ్రేమ్‌వర్క్ పార్ట్ 2లో ఫస్ట్ మనం చూడబోయేది ఏంట్రా అంటే ప్రయారిటీ క్యూ అనమాట. దానికంటే ముందు ఈ క్యూ ఇంటర్ఫేస్ మనకు కొన్ని మెథడ్స్ ఇస్తుందని చెప్పాను కదా! ఆ మెథడ్స్ ఏంటి? అవన్నీ కూడా చూడడం స్టార్ట్ చేద్దాం రండి. సో, లెట్స్ జంప్ ఇంటు ద సీరియస్ పార్ట్ నౌ. ఓకే గైస్. ఓకే. ఒక చిన్న రిక్వెస్ట్. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కదా! ఇట్స్ అరౌండ్ 12 అవుతుంది మిడ్‌నైట్. జస్ట్ ఒక లైక్ కొట్టండిరా చాలు. జస్ట్ హిట్ దట్ లైక్ బటన్ మ్యాన్. ఇంకేమొద్దు. జస్ట్ ఆ లైక్ కొట్టండి చాలు. ఇంకేమొద్దు.
ఓకే. ఇప్పుడు మనకి క్యూ ఇంటర్ఫేస్‌లో మెయిన్‌గా ఉండే ఈ 6 మెయిన్ కోర్ మెథడ్స్ ఇవే అన్నమాట. ఓకేనా? ఇన్సర్షన్, యాడ్, ఆఫర్. నువ్వేదన్నా ఒక ఎలిమెంట్‌ని రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్, పోల్ అండ్ అలాగే ఏదన్నా ఒక ఎలిమెంట్‌ని లోపల ఉందా లేదా చూడాలనుకుంటున్నావు. ఆ టాప్‌లో ఉండే ఎలిమెంట్ చూడాలనుకుంటున్నావు అంటే గనక ఎలిమెంట్ పీకు. బ్రో ఎందుకు అన్నీ సేమ్ థింగే కదా! సేమ్ ఆపరేషన్సేగా చేస్తున్నాయి. సేమ్ ఫంక్షనాలిటీయే కదా! బట్ ఎందుకు డిఫరెంట్‌గా ప్రతిదానికి 2 మెథడ్స్ ఉన్నాయని చెప్పి డౌట్ మీకు రావచ్చు. ఎందుకని అంటే ఇందులో ఒకటి ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. అండ్ ఇంకొకటి ఎక్సెప్షన్ త్రో చేయని మెథడ్ కూడా ఉంది. ఓకేనా? ఈ ప్రతిది కూడా అంతే. ఈ యాడ్ అనేది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఆఫర్ అనేది ఎక్సెప్షన్ త్రో చేయదు. రిమూవ్ అనేది త్రో చేస్తుంది. పోల్ త్రో చేయదు. ఎలిమెంట్ అనేది త్రో చేస్తుంది. పీక్ అనేది త్రో చేయదు. బ్రో నువ్వు మళ్ళీ కొత్త థింగ్స్ చెప్తున్నావు. ఇప్పుడు ఎక్సెప్షన్ అంటే ఏంటి? కంగారు పడకండి. ఎక్సెప్షన్ అంటే ఏమీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది ఇలాగా. ఓకేనా? నీకు ఈ లైన్‌లో ఒక ఎర్రర్ వచ్చిందిరా. ఓకేనా? ఆర్ ఒక ఎక్సెప్షన్ రైజ్ అయింది. ఓకే. ఎర్రర్ అనకూడదు. ఒక ఎక్సెప్షన్ వచ్చింది. అంటే అక్కడ ఒక అవ్వకూడని థింగ్ ఏదో జరుగుతుంది. ఓకేనా? సో, ఎక్సెప్షన్ వచ్చిందనుకో ఏమవుతదో తెలుసా? నీ కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడితో ఆగిపోతుంది. ఈ కిందున్నదంతా దీనికి సంబంధం లేదు. అయినా సరే, ఈ కిందున్న లైన్స్ అన్నీ కూడా పాపం ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఆగిపోతాయన్నమాట. ఎప్పుడైతే నీకు ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయగల శక్తి ఉందో, అప్పుడేమవుతుందంటే జస్ట్ ఇదొక ఎర్రర్ కింద నీకు ప్రింట్ అవ్వడమో, లేకపోతే అక్కడ ఎక్సెప్షన్ నువ్వు హ్యాండిల్ చేసిన విధానం ఎలా అయితే ఉందో అదవుతుంది. అండ్ ఈ కిందున్న 2 థింగ్స్ కూడా నీకు కోడ్ అనేది కంటిన్యూ అయిపోతుందన్నమాట. ఎట్లాంటి ఎర్రర్ రాకుండా ఐ మీన్ ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది ఆగదు. ఓకేనా? సో, అందుకు మనం ఎక్సెప్షన్‌ని హ్యాండిల్ చేయగల శక్తి ఉన్నవి యూజ్ చేసుకుంటే, మనకి కోడ్ ఫ్లో అనేది ఆగదన్నమాట. ఓకేనా? ఈ యాడ్ చేసినప్పుడు ఏం ఎక్సెప్షన్ వస్తుంది? రిమూవ్ చేసినప్పుడు ఎక్సెప్షన్ ఏమొస్తుందిరా అని జెప్పి నేను క్లారిటీగా ఇప్పుడు కోడ్ చేసినట్టు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ద మెయిన్ 6 కోర్ మెథడ్స్ అయితే ఇవి. ఓకేనా? ఇందులో క్యూ ఇంటర్ఫేస్‌లో. సో, కాబట్టి ఈ క్యూ ఇంటర్ఫేస్‌ని ఏ క్లాసెస్ అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాయో వాటిల్లో కూడా ఈ 6 కోర్ మెథడ్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం లాస్ట్ టైమ్ లిస్ట్ గురించి చూసినప్పుడు అరే లిస్ట్ అనేది ఒకటి ఉందిరా. ఈ అరే లిస్ట్ అనేది ఏం చేస్తుంది? ఇది ఒక క్లాసు లిస్ట్ అనే ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమైందంటే లిస్ట్‌లో ఉన్న మెథడ్స్‌తో పాటు అరే లిస్ట్‌లో కొన్ని అడిషనల్ మెథడ్స్ వచ్చినాయి కదా! బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కొంచెం బాధ తగ్గుద్దనమాట. ఏంట్రా అంటే ఇప్పుడు నేను 6 కోర్ మెయిన్ మెథడ్స్ అని చెప్పాను కదా! అండ్ అలాగే కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ నుంచి కొన్ని మెథడ్స్ వస్తాయి. యాడ్ అని చెప్పి, సైడ్ అని చెప్పి అవి కామన్ మెథడ్స్. యాడ్, సైజ్ ఇలాంటి మెథడ్స్. వాటితో పాటుగా ఈ క్యూ ఇంటర్ఫేస్‌లో ఇప్పుడు 6 మెయిన్ కోర్ మెథడ్స్ ఉన్నాయి కదా! అవే ఈ ప్రయారిటీ క్యూలో ఉంటాయన్నమాట. ప్రయారిటీ క్యూలో నీకు ఎలాంటి అడిషనల్ మెథడ్స్ అనేవి ఉండవు. ఓకేనా? మోస్ట్‌లీ ఉండవు. నేను చూసినంత వరకు లేవు. ఏమో మీరు ఈ వీడియో చూసే టైంకి ఏమన్నా కొత్త మెథడ్స్ వచ్చుండొచ్చు. బికాజ్ జావా అనేది అప్‌డేట్ అయ్యి ఏమైనా జరిగుండొచ్చు. బట్ మోస్ట్‌లీ అలాంటివి ఉండవు. అండ్ ఉన్నా కూడా అంత ఇంపార్టెంట్ ఏమీ లేవేమో! నాకైతే అలాంటివి కనిపించలేదు. సో, ఈ క్యూ ఇంటర్ఫేస్‌లో ఏవైతే 6 మెయిన్ కోర్ మెథడ్స్ ఉన్నాయో, ఈ ప్రయారిటీ క్యూలో మెయిన్‌లీ అవే వాడతాం. ఓకేనా? ఇప్పుడు అవేంటి? అసలు ఈ ప్రయారిటీ క్యూ ఏంటి చెప్పి క్లారిటీగా చూద్దాం రండి. ఓకే గైస్. సో, మనం ఎలా అయితే అరే లిస్ట్ గాని, వేరేవన్నీ క్రియేట్ చేసామో సింపుల్‌గా అలాగే ప్రయారిటీ క్యూని కూడా క్రియేట్ చేస్తాం అనమాట. సో, లెట్స్ క్రియేట్ ఏ ప్రయారిటీ క్యూ. ఓకేనా? సో, ప్రయారిటీ క్యూ క్రియేట్ చేశాను. అండ్ ఐ వాంట్ టు స్టోర్ ద డేటా టైప్ ఈస్ కాల్డ్ ఇంట్. ఇంట్ అనే టైప్ ఆఫ్ ఇంటిజర్ నంబర్స్ నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఐ విల్ నేమ్ ఇట్ యాస్ నంబర్స్. ఓకేనా? అండ్ ఓరి దేవుడా! సారీ. న్యూ ప్రయారిటీ. సింపుల్‌గా మీరు అరే లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేసారో నేను కూడా ఇక్కడ అలాగే క్రియేట్ చేశాను. ఈ ప్రయారిటీ క్యూ అనేది ఏం లేదు. ఇదొక క్లాసే దీని మీద క్లిక్ చేయండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఎక్స్‌టెండ్స్ అబ్స్ట్రాక్ట్ క్యూ. ఓకేనా? ఈ అబ్స్ట్రాక్ట్ క్యూ మీద క్లిక్ చేయండి. కంగారు పడొద్దు, భయపడొద్దు. ఇది ఏమీ కాదు బొంగు. ఇట్స్ వెరీ సింపుల్. ఓకేనా? అబ్స్ట్రాక్ట్ క్యూ అనేది క్యూ అనే ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది చూడండి. ఈ ఈ ఇంటర్ ఇది ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో దాన్ని ప్రయారిటీకి ఎక్స్‌టెండ్ చేస్తుంది. ఓకేనా? ఏమీ కాదు కంగారు పడొద్దు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. ఓకే. ఇప్పుడు నేను అరే లిస్ట్ ఎలా అయితే క్రియేట్ చేశానో, అరే లిస్ట్ అనేది ఎందుకు ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకుంటాకి. సింపుల్‌గా అలాగే ప్రయారిటీ క్యూ కూడా క్రియేట్ చేశాను. ఇది కూడా ఇంటిజర్ నంబర్స్‌ని హోల్డ్ చేసుకుంటుంది. ఓకేనా? బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంట్రా అంటే ఇప్పుడు నీకు అర్థమవుద్ది చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నంబర్స్ డాట్ యాడ్ ఆఫ్ 100 అని ఇచ్చాను. ఓకే. వెరీ గుడ్. అండ్ ఇప్పుడు నంబర్స్ డాట్ యాడ్ ఆఫ్ 27 అని ఇచ్చాను. డోంట్ వరీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. డోంట్ వరీ. ఓకే. నంబర్స్ డాట్ యాడ్ ఆఫ్ 27 ఈ పై దాంట్లో 10 అని ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే గనక, ఇప్పుడు నేను ఈ నంబర్స్ అని పిలవబడేటువంటి ఈ ప్రయారిటీ క్యూని ప్రింట్ చేశాననుకో, నాకు అవుట్‌పుట్ ఏం రావాలిరా? ఏ ఆర్డర్‌లో అయితే నేను ఇన్సర్ట్ చేశానో అదే కదా రావాలి. మీరు జనరల్‌గా అరే లిస్ట్ గాని, వేరే ఏదైనా తీసుకోండి, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోండి. అది జనరల్‌గా ఎలా వస్తది? ఇలాగే కదా రావాలి అవుట్‌పుట్. ఎందుకంటే ఫస్ట్ నేను 100 ఇన్సర్ట్ చేశాను. కాబట్టి 0థ్ పొజిషన్‌లో 100 ఉంటది. సెకండ్ నేను 10 ఇన్సర్ట్ చేశాను. కాబట్టి ఫస్ట్ పొజిషన్‌లో 10 ఉంటది. తర్వాత థర్డ్ నేను 27 అనేది ఇన్సర్ట్ చేశాను కాబట్టి సెకండ్ పొజిషన్‌లో 27 ఉంటది. ఇదే కదా! ఆర్డర్ ఇదే కదా! చూడండి ఆర్డర్‌లో ఇదే కదా ఇన్సర్ట్ చేశాను. బట్ నేను ప్రింట్ చేస్తే నాకు ఎలా ప్రింట్ అవుతుందో చూద్దామా? ఎస్‌వైయుటి నంబర్స్. ఓకే. లెట్స్ రన్ థిస్ ప్రోగ్రామ్. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే నాకు ఫస్ట్ 10 ప్రింట్ అయింది. తర్వాత 100 ప్రింట్ అయింది. తర్వాత 27 ప్రింట్ అయింది. మీరు అనొచ్చు, బ్రో ఇది సార్ట్ చేసేత్తందేమో అసెండింగ్ ఆర్డర్‌లో అని చెప్పి. బట్ సార్ట్ చేసినట్టయితే 10 తర్వాత 27 కదా రావాలి.
కదా! 10 తర్వాత 27 రావాలి. సార్టింగ్ చేస్తే అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేస్తే ఏమవుద్ది? స్మాలెస్ట్ నంబర్ టు బిగ్గెస్ట్ నంబర్. 10 రావాలి. తర్వాత 27 రావాలి. తర్వాత 100 రావాలి. రైట్? బట్ ఇక్కడ నువ్వు క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్టయితే నువ్వు ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్స్ అన్నిటిలోనూ స్మాలెస్ట్ నంబర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ వచ్చింది. రిమైనింగ్‌వి దానికి ఇష్టం ఉన్నట్టు సర్దేసింది. రిమైనింగ్ నాకు అనవసరం. బట్ నేను ఇన్సర్ట్ చేసిన అన్ని వాల్యూస్‌లో స్మాలెస్ట్ నంబర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ రావాలి అనేది చెప్తుందది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను రండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఇంకో 2 స్మాల్ నంబర్స్ యాడ్ చేస్తాను. ఒకటి 5 మరొకటి 1. సో, నౌ లెట్స్ రన్ థిస్ ప్రోగ్రామ్ అండ్ సీ. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడున్న అన్ని నంబర్స్‌లోను ఇన్సర్ట్ చేసిన దాంట్లో స్మాలెస్ట్ నంబర్ ఏంటి? 1. అది ఫస్ట్ వచ్చిందా? వచ్చింది. ఇంకా తర్వాత మిగిలినవి చూడండి మీరు ఇది కూడా అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేసిందేమో అని అనుకున్నారు. బట్ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే 5, 27, 100 అని వచ్చి మళ్ళీ లాస్ట్‌లో 10 వచ్చింది. 5 తర్వాత 10 రావాలి. అంటే దీని అర్థం ఏంటి? ఇది రిమైనింగ్ నంబర్స్‌ని మనం పక్కకు తీసేయండి కాసేపు. బట్ మీరు ఇన్ని నంబర్స్ ఇన్సర్ట్ చేసినా సరే, ఆ ఇన్సర్ట్ చేసిన అన్ని నంబర్స్‌లోనూ స్మాలెస్ట్ నంబర్ ఏదైతే ఉందో అది మాత్రం ఫస్ట్ పొజిషన్‌లో వస్తుంది. ఇది ఎలా జరుగుతుందిరా అంటే, ఇన్‌సైడ్ ఇట్ ఈస్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ మిన్ హీప్ ఆర్ మినిమమ్ హీప్. ఓకేనా? ఈ డేటా స్ట్రక్చర్‌ని వాడుతుంది. అసలు ఇది ఏంటి? ఈ మినిమమ్ హీప్ అంటే ఏంటని చెప్పి కంగారు పడకండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ, వెరీ క్లియర్‌లీ. ఇట్స్ వెరీ సింపుల్. అసల ఇది ఎన్ని నంబర్స్ ఇన్సర్ట్ చేసినా సరే, స్మాలెస్ట్ నంబర్‌ని ఎలా ఫ్రంట్‌కి తీసుకొచ్చి పెడుతుందో క్లారిటీగా చెప్తాను. లెట్స్ జంప్ ఇంటు ద నోట్స్ పార్ట్. ఓకే గైస్. నౌ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అసల ఎలా మనం ఎన్ని నంబర్స్ ఇన్సర్ట్ చేసినా సరే, స్మాలెస్ట్ నంబర్ స్టార్టింగ్ పొజిషన్‌కొచ్చి ఎలా స్టోర్ అవుతుందని చెప్పి క్లారిటీగా చెప్తాను చూడండి. మీకు బైనరీ ట్రీ అనేది తెలిసుండాలనమాట. ఓకే. తెలియకపోయినా పర్లేదు. బైనరీ ట్రీ మొత్తం తెలియాల్సిన పని లేదు. బట్ బైనరీ ట్రీ రూల్స్ ఏంటో చెప్తాను చూడండి. సో, ఇలా ఒక నోడ్ ఉంటది. అండ్ దీంట్లో ఒక వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది. సో, మనం వాల్యూస్‌ని నెక్స్ట్ వాల్యూ ఇన్సర్ట్ చేసినప్పుడు ఇది లెఫ్ట్ టు రైట్ ఆర్డర్ ఫాలో అవుద్దనమాట. అంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఇక్కడ స్టోర్ అవుతుంది. అండ్ నువ్వు మళ్ళీ ఇంకొక వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసావనుకో, అప్పుడు మళ్ళీ లెఫ్ట్‌లో స్టోర్ అవుతుంది. అండ్ దీని రైట్‌లో స్టోర్ అవుతుంది. అండ్ మళ్ళీ దీని లెఫ్ట్‌లో అండ్ దీని రైట్‌లో. ఓకేనా? లైక్ వాటిలి సైజెస్ ఏంటి ఇవేం పట్టించుకోదనమాట. జస్ట్ ఇన్సర్షన్ ఆర్డర్ అయితే ఇది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 అనే వాల్యూ ఇన్సర్ట్ చేశానురా ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఇంకొక రాండమ్ నంబర్ ఏదో 110 అనే వాల్యూ ఇక్కడ ఇన్సర్ట్ అవుద్ది. నువ్వు థర్డ్ నంబర్ మళ్ళీ 1 అని ఇచ్చావు కదా ఇక్కడ. ఫోర్త్ నంబర్ మళ్ళీ 57 అని ఇచ్చావు ఇంకిక్కడ. ఓకేనా? సో, ఇది లెఫ్ట్ టు రైట్ ఆర్డర్ ఫాలో అవుతుందనమాట టు ఇన్సర్ట్ న్యూ వాల్యూస్. ఓకేనా? దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హావ్ టు రిమెంబర్. సో, మనం ఏదన్నా ఒక వాల్యూ ఇన్సర్ట్ చేసామంటే ఈ బైనరీ ట్రీ ఎలా స్టోర్ అవుతుందిరా అంటే లెఫ్ట్ టు రైట్ ఆర్డర్‌లో స్టోర్ అవుతుంది. అండ్ అలాగే మనం వాడేదేంటి మిన్ హీప్ అనే థింగ్‌ని వాడుతున్నాం ఇక్కడ. సో, ఓకేనా? ఈ మినిమమ్ హీప్ థింగ్ ఏంట్రా అంటే, మీరు వాల్యూ ఇన్సర్ట్ చేసిన తర్వాత, మీరు కొత్త వాల్యూ ఇన్సర్ట్ చేసిన తర్వాత, దాన్ని రూట్ నోడ్‌తో కంపేర్ చేస్తారనమాట. అంటే దాని అర్థం ఇక్కడ 57 ఉందిరా. దీని రూట్ నోడ్ ప్రెజెంట్ ఏమవుతుంది? ఇదవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కింద ఏవి లేవు అనుకుందాం. ఈ మూడే ఉన్నాయనుకుందాం. దీనికి రూట్ నోడ్ ఏమవుతుంది? ఇదవుతుంది. ఓకేనా? సో, మనం ఒక వాల్యూ ఇన్సర్ట్ చేసిన తరువాత దాన్ని రూట్ నోడ్‌తో కంపేర్ చేస్తాం. వెదర్ నువ్వు కొత్తగా ఇన్సర్ట్ చేసిన వాల్యూ ఆ పైనున్న వాల్యూ కన్నా చిన్నగా ఉందా లేదా అని చెప్పి. ఒకవేళ చిన్నగా ఉందనుకో జస్ట్ ఆ రెండిటిని మనం స్వాప్ చేస్తాం అంతే. ఓకేనా? ఇది రూల్స్. క్లారిటీగా చెప్తాను. మీకు అలాగే జస్ట్ ఇందాకడ మనం ఎగ్జిక్యూట్ చేసాం కదా! ఆ థింగ్‌ని ఎగ్జాంపుల్ కింద క్లారిటీగా చూపిస్తాను రండి. ఇప్పుడు ఫస్ట్ నేనేమని సెట్ చేశాను? 100 అనే వాల్యూని సెట్ చేశాను. రైట్? సో, 100 ఎలా స్టోర్ అయింది. మనం ఏం చెప్పాను, ఒక వాల్యూ ఇన్సర్ట్ చేసిన తర్వాత చెకింగ్ చేయాలి. దాని రూట్ నోడ్‌దో అని చెప్పాను. ఇక్కడ ఇదే రూట్ నోడ్. దీనికన్నా టాప్‌లో ఏ నోడ్ లేదు కదా! కాబట్టి వి డోంట్ కేర్ అబౌట్ రిమైనింగ్ థింగ్స్ అనమాట. ఓకేనా? సో, తర్వాత 10 అనే న్యూ ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాను. సో, నేనేం చెప్పాను లెఫ్ట్ టు రైట్ ఆర్డర్ అని చెప్పాను కదా! సో, లెఫ్ట్‌లోకి 10 అనేది స్టోర్ అయింది. బావుంది. ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇట్స్ ఇన్సర్షన్ దాని రూట్ నోడ్‌తో అది కంపేర్ చేస్తదనమాట. బాబు నేను కొత్త వాల్యూని నా రూట్ లెవెల్‌లో ఉన్న వాల్యూ నాకన్నా పెద్ద వాల్యూవా కాదా అని చెక్ చేస్తుంది. అవును. 100 అనేది ఇక్కడున్న ఆల్రెడీ ఇన్సర్ట్ అయిన వాల్యూ కన్నా పెద్ద వాల్యూ. కాబట్టి అలా కుదరదు. నా పైనెప్పుడు నేనే ఉండాలి. అర్థమైందా? నేనే స్మాలెస్ట్ నంబర్ అయి ఉండాలని చెప్తుంది. కాబట్టి ఇది ఏమవుద్దో తెలుసా? 10 వస్తుంది. అండ్ ఇక్కడ 100 వస్తుంది. రైట్? అర్థమవుతుందా నేను జెప్పేది? ఇట్ ఈస్ నథింగ్ బట్ మీరు కొత్తగా ఇన్సర్ట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో, అది ఒకవేళ స్మాలెస్ట్ నంబర్ అయితే గనక, మీ రూట్ లెవెల్‌లో వాల్యూతో స్వాప్ అవ్వాలన్నమాట. ఓకేనా? క్లారిటీగా చెప్తాను. నెక్స్ట్ వాల్యూకెళ్దాం రండి. 27 కాబట్టి ఇప్పుడు మన ట్రీ ఎలా ఉంది? 10 ఉంది, 100 ఉంది. 27 కదా! మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం లెఫ్ట్ టు రైట్ ఆర్డర్ ఫాలో అవుతాం. మనకి ఎట్లాంటి రూల్స్ ఉండవనమాట. చిన్న నంబర్ ఎటు, పెద్ద నంబర్ ఎటు అని జెప్పి. ఆల్రెడీ ఒకటి ఇటు ఉంది, ఒకటి లెఫ్ట్‌లో ఉంది. ఇప్పుడు రైట్ సైడ్‌లో 27 అనేది స్టోర్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇన్సర్షన్ ఇన్సర్ట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో, అది రూట్ నోడ్‌తో కంపేర్ చేసుకోవాలి. నేను చిన్నగా ఉన్నానా లేదా అని చెప్పి. 27 అనేది ఏంటి? పెద్ద నంబర్. కాబట్టి చిన్న నంబర్ కాదు కదా! రూట్ నోడ్‌తో కంపేర్ చేసుకుంటే. కాబట్టి ఎలాంటి స్వాపింగ్ జరగదు. ఓన్లీ నువ్వు ఇన్సర్ట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో
అది గనక నీ రూట్ నోడ్ కన్నా చిన్న నంబర్ అనుకో, అప్పుడు మాత్రమే మనం స్వాప్ చేస్తామనమాట. ఇక్కడ 10 అనే కొత్త వాల్యూ ఇన్సర్ట్ చేసావు. అది రూట్ నోడ్‌లో ఉన్న 100 కన్నా చిన్నగా ఉంది. అందుకు ఆ రెండిటిని స్వాప్ చేసావు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏం ఇన్సర్ట్ చేశాను ఇందాక నేను కోట్ చేసినప్పుడు 5 అనే వాల్యూ ఇన్సర్ట్ చేశాను. రైట్. ఇప్పుడు చూడండి 10, 100, 27. ఇప్పుడు దీని లెఫ్ట్‌లో ఇక్కడ 5 అనేది స్టోర్ అవుతుంది. లెఫ్ట్ టు రైట్ ఆర్డర్ అని చెప్పాను కదా! ఇప్పుడు కొత్త వాల్యూ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది? దాని పర్టిక్యులర్ రూట్ నోడ్ వాల్యూతో కంపారిజన్ జరుగుతుంది. దీని 5కి రూట్ నోడ్ వాల్యూ ఏముంది ఇప్పుడు ప్రెజెంట్ 100 ఉంది. 100తో కంపారిజన్ చేసుకుంటుందనమాట. ఈ 5 అనేది నేను కొత్తగా వచ్చాను కదా! నాకన్నా నువ్వు పెద్ద నంబరా అని చెప్పి అడుగుతుంది. అవునంది. కాబట్టి వెంటనే నువ్వు స్వాప్ అయిపోవాలి అలా ఉండకూడదు. చిన్న నంబర్ నేనే ఎప్పుడు పైన ఉండాలని చెప్తుంది. సో 5 ఇక్కడికొచ్చింది. 100 ఇక్కడికొచ్చింది. అండ్ 27 ఇక్కడికుంది. అండ్ వన్స్ స్వాప్ అయిపోయిన తర్వాత ఆగదు. అంటిల్ దాని పైన ఉన్న రూట్ నోడ్స్ అన్నిటిని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఆర్ కండిషన్ బ్రేక్ అయ్యేంత వరకు వెళ్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాప్‌లో ఇప్పుడు 1 ఉందనుకో. ఓకేనా? అది ఎలాంటి చెకింగ్స్ చేయదనమాట. ఓకే. 1 ఉంది కదా! కాబట్టి నాకు ఎలాంటి స్వాపింగ్స్ వద్దు అంటది. కాకపోతే మరి ఇక్కడ 1 లేదు. 10 ఉంది కదా! కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెకింగ్ జరుగుతుందనమాట. 5 అనేది ఈ రూట్ నోడ్‌లో ఉన్న వాల్యూ కన్నా చా చిన్న నంబరా కాదా అని చెక్ చేస్తుంది. చిన్న నంబరే కదా! కాబట్టి వెంటనే బాబు నేను పైన ఉండాలి నువ్వు కాదు అని చెప్పి దాన్ని కిందకి గెంటేసింది. విచ్ ఈస్ థిస్ అండ్ థిస్. ఓకే. ఇప్పుడు చూడండి. బానే ఉంది కదా! ఇన్సర్ట్ అయిపోయింది వాల్యూ టాప్‌కొచ్చేసింది. అండ్ దీనికి ఇంక ఎలాంటి చెకింగ్స్ చేసుకోవడానికి లేదు. అండ్ నెక్స్ట్ ఏముంది? 1 అనే దాన్ని ఇన్సర్ట్ చేసాం మనం. రైట్? ఇప్పుడు చూడండి. 5, 10, 27 క్లారిటీగా అర్థమవుద్ది వెయిట్ చేయండి. 100 అండ్ ఇప్పుడు నా వాల్యూ నేను ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? లెఫ్ట్ టు రైట్ ఆర్డర్ కదా! ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? ఇంకా తర్వాత వాల్యూస్ వస్తే ఇలాగా. ఓకేనా? ప్రెజెంట్ ఇక్కడ వరకే ఉంది. ఇప్పుడు నేను కొత్తగా ఇన్సర్ట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో, అది దాని పర్టిక్యులర్ రూట్ నోడ్ వాల్యూ ఏదైతే ఉందో దాంతో కంపారిజన్ జరుగుతుందనమాట. 1 అనేది 10 కన్నా చిన్న నంబరా? అవును. బాబు నేను నీకన్నా చిన్న నంబర్‌నే కాబట్టి నువ్వు వెంటనే స్వాప్ అయిపో అని చెప్పి అడిగింది. అందుకు ఇలా వచ్చిందనమాట. అండ్ 27 ఇప్పుడు మళ్ళీ 1 దాని రూట్ నోడ్‌తో కంపేర్ చేస్తుంది. బాబు నేను నీకన్నా చిన్న నంబర్‌ని కాబట్టి పైకొచ్చేయి. అదే నేను పైకెళ్ళిపోతానని చెప్పి అది పైకెళ్ళిపోయింది. అండ్ ఇది కిందకొచ్చింది. ఓకేనా? అండ్ ఇది మన ఫైనల్ ట్రీ అనమాట. ఇప్పుడు నీకు ప్రింట్ చేసినప్పుడు ఎలా వచ్చిందో తెలుసా? లెఫ్ట్ టు రైట్ ఆర్డర్ ఫాలో అవుద్ది. మొత్తం లెఫ్ట్ టు రైట్ ఆర్డర్. ఇలాగా, ఇలాగా, ఇలాగా. కాబట్టి ఫస్ట్ 1 వస్తది. తర్వాత 5 అండ్ 27 వస్తది. అండ్ తర్వాత 100 అండ్ తర్వాత 10 వస్తది. ఇందాకడ మన కోడ్‌లో ఇదేనా ప్రింట్ అయింది? ఇక్కడ నేను మీకు పక్కన ఇస్తాను చూడండి. పక్కన స్క్రీన్‌షాట్ తీసిస్తాను. ఇందాక మన కోడ్‌లో ఇదే ప్రింట్ అయింది. ఎగ్జాక్ట్‌గా 1 ప్రింట్ అయింది, 5 ప్రింట్ అయింది, 27 ప్రింట్ అయింది, 100 ప్రింట్ అయింది, 10 ప్రింట్ అయింది. ఓకేనా? సో, ఇది మినీ హీప్ అనమాట. దీన్ని యూజ్ చేసి మనకి ఇంటర్నల్‌గా ఇలా జరుగుతుందనమాట. సింపుల్. ఇదేమి కష్టం కాదు. సింపుల్. ఏమవుతుంది? ఏదన్నా కొత్త వాల్యూ ఇన్సర్ట్ చేసామనుకో, అది జస్ట్ లెఫ్ట్ టు రైట్ ఆర్డర్ ఫాలో అవుతూ ఉంటది. అలా ఇన్సర్ట్ అయిపోతూ ఉంటది. ఇన్సర్ట్ చేసిన ఎవ్రీ సింగిల్ టైమ్ దాని పైన ఉన్న వాల్యూతో కంపారిజన్ జరుగుతదనమాట. నేను నీకన్నా చిన్న నంబర్‌నా, పెద్ద నంబర్‌నా అని చెప్పి. ఒకవేళ చిన్న నంబర్ అనుకో జస్ట్ నువ్వు నేనే స్వాప్ అయిపోతుంటరా అని చెప్పి స్వాప్ చేసుకుంటది. ఒకవేళ చిన్న నంబర్ కాదనుకో అది మూవ్ ఆన్ అయిపోద్ది. ఓకే. లీవ్ ఇట్ అని చెప్పి. ఎగ్జాక్ట్‌గా ఎలా అయితే ఇక్కడ 27 అనే నంబర్ ఇన్సర్ట్ చేసావు. 27 అనే నంబర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎక్కడ ఇన్సర్ట్ చేసాం? ఇక్కడ చేసాం 27 అనే నంబర్. ఇన్సర్ట్ చేయగానే చెక్ చేసింది. నా రూట్ నోడ్ వాల్యూ ఏదుంది? 10 ఉంది. దానికన్నా నేను చిన్న నంబర్‌నా అని చెక్ చేసుకుంది. లేదు నేనే పెద్ద నంబర్ అని చెప్పి అది తెలుసుకుంది. కాబట్టి దాన్ని ఇంకా అసలు కదలలేదు. అది అలా పొజిషన్‌లో ఉండిపోయింది. బట్ నెక్స్ట్ ఇన్సర్ట్ చేసిన వాల్యూ ప్రతిది కూడా దాని రూట్ నోడ్‌లో ఉన్న వాల్యూ కన్నా చిన్న వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 స్వాప్ అవుతూ అయినాయి. ఓకేనా? సో, థిస్ ఈస్ హౌ ప్రియారిటీ క్యూ ఈస్ కమింగ్ అనమాట. సో, మీరు ఎన్ని వాల్యూస్ ఇన్సర్ట్ చేసినా సరే, ఫస్ట్ నంబర్ ఎప్పుడు కూడా స్మాలెస్ట్ నంబరే వస్తుంది. ఓకేనా? ప్రయారిటీ క్యూలో మెయిన్ థింగ్ ఇదే. అందుకే దీన్ని ప్రయారిటీ క్యూ అని ఇచ్చారు. ఓకేనా? లోవర్ ఆర్ లీస్ట్ నంబర్ ఓకేనా? మీరు ఇన్సర్ట్ చేసిన దాంట్లో లీస్ట్ నంబర్ ఏదైతే ఉందో దానికి ఇది ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందనమాట. అందుకు దీన్ని మనం ప్రయారిటీ క్యూ అన్నాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద లీస్ట్ నంబర్ విచ్ వాస్ ఇన్సర్టెడ్ ఇన్ దట్. అలాగే ఒకవేళ స్ట్రింగ్స్ వాడాననుకో బ్రో ఇప్పుడు నేను ఇంటిజర్ నంబర్స్ ఇన్సర్ట్ చేశాను కాబట్టి ఇలా అయింది. అదే నేను స్ట్రింగ్స్ వాడితే ఏమవుద్దంటే నువ్వు స్ట్రింగ్స్ వాడినా సరే ఇలాగే అవుతుంది. స్ట్రింగ్స్ కూడా ఎలా అంటే ఏబీసీడీలకి ఆటిలకి ఆర్డర్ ఉంటది కదా! వాటిలకంటూ యాస్కీ వాల్యూస్ ఉంటాయి లేదా ఏబీసీడీ ఈ ఆర్డర్స్‌ని బేస్ చేసుకొని అది ఎగ్జిక్యూషన్ జరుగుతుందనమాట. అది నీ ఓన్‌గా నువ్వు కోడ్ చేయడానికి ట్రై చేయి. లేదా నేను డీఎస్సీ టీచ్ చేసినప్పుడు ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. ఓకేనా? సో, లెట్స్ కోడ్ ఇట్ మోర్ క్లియర్‌లీ. సో, ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసిన ప్రతి నంబర్‌ను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ నువ్వు ఏ నంబర్ ఇన్సర్ట్ చేసినా సరే, స్మాలెస్ట్ నంబర్ మాత్రమే ఫస్ట్ పొజిషన్‌కొస్తుంది. రిమైనింగ్ నంబర్స్ అన్నీ కూడా ఆ మినిమమ్ హీప్ మనందరం సాల్వ్ చేసాం కదా! దాన్ని బేస్ చేసుకున్నట్టు అలా వస్తాయన్నమాట నంబర్స్ అన్నీ. సో, ఈ ప్రయారిటీ వ్యూ వల్ల మెయిన్ యూజ్ కేస్ ఏంట్రా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మీరొక ఆక్షన్ పెట్టారురా. ఆక్షన్‌లో కొన్ని వేల మంది లేదా కొన్ని కోట్ల మంది మనీ పెడతారు. రైట్. నేను ఇంతకి నాకు ఇంతకి ఇంతకని చెప్పి. మీరు ఆక్షన్‌లో ఏది తీసుకుంటారు? ఎవడిదైతే హైయెస్ట్ ఉందో ఆడి వాల్యూ తీసుకుంటారు. రైట్. మన ప్రియారిటీ క్యూ ఏం చేస్తుంది చెప్పండి?
మన ప్రియారిటీ క్యూ ఏం చేస్తదంటే, ఇన్సర్ట్ చేసిన అన్ని వాల్యూస్‌లోనూ లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ పొజిషన్‌లో పెడుతుంది. ఓకేనా? మనం ఏం చేద్దామంటే దీన్ని స్లైట్‌గా మోడిఫై చేద్దాం. ఎలా అంటే, నువ్వు చేసిన జనరల్‌గా డిఫాల్ట్ ఏంటి? మినిమమ్ హీప్ రైట్? నాకిప్పుడు మాక్సిమం హీప్ కావాలి. నథింగ్ బట్ ఇన్సర్ట్ చేసిన అన్ని వాల్యూస్‌లోనూ బిగ్గెస్ట్ నంబర్ ఏదైతే ఉందో అది నాకు ఫస్ట్ రావాలనుకుంటున్నాను. అలాంటిదప్పుడు నువ్వేం చేయొచ్చు తెలుసా? ఈ న్యూ ప్రియారిటీ క్యూ నువ్విక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావు కదా! ఈ కన్‌స్ట్రక్టర్‌లో కంపారేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటదనమాట. సో, నువ్వు ఇది కన్‌స్ట్రక్టర్‌లో పాస్ చేసావనుకో, ఈ కంపారేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ అని చెప్పి ఈ మెథడ్‌ని. ఇదేం చేస్తదంటే, నువ్వు దీని లోపల ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, అవి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద వాల్యూస్. ఇప్పుడు నేను ఫస్ట్ సపోజ్ 1 అని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఆ తర్వాత 100 అని ఇన్సర్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ క్లియర్‌లీ. స్టే విత్ మీ. ఓకే. 27 అని ఇన్సర్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత నంబర్స్ డాట్ యాడ్ ఆఫ్ 1000 అని ఇన్సర్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు నంబర్స్‌ని ప్రింట్ చేద్దాం. చూడండి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఇన్సర్షన్ స్టైల్ మీరిక్కడ గనక ఈ కంపారేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ అనేది తీసేసుంటే గనక ఏమయ్యేది? ప్రయారిటీ దేనికిచ్చేదంటే ఇన్సర్ట్ చేసిన నంబర్స్‌లో లీస్ట్ నంబర్ ఏదుందో దానికిచ్చేది. బట్ ఇక్కడ చూస్తే నేనిక్కడ కంపారేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ అని పిలువబడేటువంటి ఒక మెథడ్ ఏమీ లేదు. ప్రయారిటీ క్యూ క్రియేట్ చేశాను. చూడండి ఇక్కడ ఏమీ లేదు. ఇది మీకేమన్నా ఇబ్బందిగా కనిపిస్తుందా? ఐ మీన్ ఏదన్నా కాంప్లెక్స్‌గా అనిపిస్తే చూడండి ఏం లేదు. ప్రయారిటీ క్యూ మీరు దీని ప్లేస్‌లో లిస్ట్ అని పెట్టేవారు. అదే పెట్టాను. ప్రయారిటీ క్యూ నంబర్స్ న్యూ ప్రయారిటీ క్యూ క్రియేట్ చేశాను. దాని కన్‌స్ట్రక్టర్‌లో ఇది పెట్టా అంతే. ఒకవేళ తీసేసాననుకో ఇది తీస్తే ఏమొస్తదో చూద్దామా? ఇన్సర్ట్ చేసిన వాల్యూస్‌లో లీస్ట్ నంబర్ ఏదుందో అదే స్టార్టింగ్ వచ్చింది చూసారా? 1 ఒకవేళ నేను దీని లోపల కంపారేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ అనే మెథడ్‌ని కన్‌స్ట్రక్టర్ ద్వారా పాస్ చేస్తే గనక ఏమవుతుందనంటే, ఇన్సర్ట్ చేసిన వాల్యూస్‌లో బిగ్గెస్ట్ నంబర్ ఏదుందో అదొస్తుంది. సో, థింక్ ఆఫ్ ఇట్ లైక్ నేను ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మీకెలా చెప్తానంటే, ఏదన్నా ఒక ఆక్షన్ జరుగుతుందనుకో, బిగ్గెస్ట్ బిడ్ ఎవరు పెడితే వాళ్ళకే కదా! ఆక్షన్‌లో మనం ఆ సేల్ కంప్లీట్ అవుతుంది. రైట్? నువ్వు ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ చాలా ఉన్నాయి. బట్ అన్నిటిలో బిగ్గెస్ట్ నంబర్ ఏదో తెలుసుకోవాలనుకుంటున్నావు. అది కూడా విత్ లెస్ టైమ్ కాంప్లెక్సిటీ అని ఉన్నప్పుడు, మనం ఈ ప్రయారిటీ క్యూ వాడామనుకోండి, జస్ట్ ఇక్కడ కంపారేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ అని చెప్పి ఒక మెథడ్ పెడితే గనక, మనకి ఈ 0థ్ ఇండెక్స్ పొజిషన్‌లో బిగ్గెస్ట్ నంబర్ ఏదో అదొచ్చేస్తుంది. మిగతా నంబర్స్ మనకనవసరం. అవి ఎలా పోయినా, ఏమైపోయినా మనకనవసరం. మనకు కావాల్సింది ఫస్ట్ ఎలిమెంటే కాబట్టి. రైట్? సో, థిస్ ఈస్ వాట్ ప్రయారిటీ క్యూ. సో, ఇప్పుడు ప్రయారిటీ క్యూలో ఉన్న మెథడ్స్ చూద్దాం. బేసిక్‌గా ప్రయారిటీ క్యూ క్లాస్‌లో పెద్ద మెథడ్స్ ఏమి లేవు. అన్నీ క్యూ ఇంటర్ఫేస్ ఉంది చూసారా? దాంట్లో వస్తున్నాయి. సో, మనం ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ప్రయారిటీ క్యూ ఇచ్చాం కదా! ఇక్కడ క్యూ అని కూడా పెట్టొచ్చు. ఎందుకురా అంటే, మీరెప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్‌లో ఏమైతే రాస్తున్నారో, అది వాల్యూ ఈ లెఫ్ట్ సైడ్‌లో రాసేది ఏదైతే ఉందో, అది ఆ వాల్యూని హోల్డ్ చేసుకోగలిగే థింగ్ అనమాట. సో, ఇక్కడ క్యూ అనేది ఇక్కడ ఎందుకిచ్చానురా అంటే, క్యూ అనేదేంటి? ఇట్ ఈస్ ఇంటర్ఫేస్. అదే అన్నిట్లికన్నా టాప్‌లో ఉంది. క్యూ కింద ప్రయారిటీ క్యూ ఉంది కదా! కాబట్టి క్యూకి ప్రయారిటీ క్యూని హోల్డ్ చేసుకునే స్టామినా ఉంటదనమాట. అందుకు నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో క్యూ ఇచ్చాను. మీకు సింపుల్‌గా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఓకేనా? క్యూ అని చెప్పి లెఫ్ట్ సైడ్‌లో ఇచ్చాను. ఈ న్యూ ప్రయారిటీ క్యూ అనేది ఏంట్రా అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆబ్జెక్ట్ క్రియేటింగ్ ఫర్ ప్రయారిటీ క్యూ. ఆ ఆబ్జెక్ట్‌ని ఈ క్యూ అనే ఇంటర్ఫేస్ కూడా హోల్డ్ చేయగలదనమాట. అందుకే ఇలా ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నంబర్స్ యాడ్ చేద్దాం రండి. ఇందాక మీకు నంబర్స్ యాడ్ అని చెప్పాను కదా! లిస్ట్‌లో కూడా మీరు యాడ్ అని చూసుంటారు. మీకు ఈ యాడ్ అనే మెథడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ కలెక్షన్ ఇంటర్ఫేస్. కానీ ఈ క్యూ ఇంటర్ఫేస్‌లో ఉన్న కొత్త మెథడ్ ఏంటంటే ఆఫర్ అన్నమాట. సో, నువ్వు ఆఫర్ యూజ్ చేసి ఇలా కూడా చేయొచ్చు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నంబర్స్ డాట్ యాడ్ అనే మెథడ్ వాడామనుకో దట్ విల్ జస్ట్ యాడ్ అప్ ద నంబర్. బట్ ఈ ఆఫర్ అనేది ఉంది చూసావు దిస్ విల్ గివ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా? కావాలంటే నేను ఇక్కడ మీకు ప్రింట్ చేసి చూపిస్తాను రండి. ఇఫ్ ఐ డిడ్ లైక్ దిస్ నేను నంబర్‌ని ఇన్సర్ట్ చేస్తున్నాను కదా! నంబర్ డాట్ ఆఫర్ అని చెప్పి. సో, నేను దీన్ని ప్రింట్ చేయొచ్చనమాట. ఒకసారి దీన్ని తీసేద్దాం. సో, దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తదో తెలుసా? ట్రూ ఆర్ ఫాల్స్ అని వస్తదనమాట. చూడండి ట్రూ వచ్చింది. సో, ఈ ఆఫర్ అనేది ఏం చేస్తుందనంటే, ఈ ఆఫర్ అనే మెథడ్ నువ్వు ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ అది ఇన్సర్ట్ అయిందనుకో నీకు ట్రూ అని చెప్పి రిటర్న్ ఇస్తది. ఒకవేళ ఇన్సర్ట్ అవ్వదనుకో ఫాల్ అని చెప్పి రిటర్న్ వస్తదనమాట. ఇప్పుడు నేను జస్ట్ నంబర్స్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అంటే మొత్తం ఐ మీన్ కలెక్షన్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రయారిటీ క్యూ కలెక్షన్‌ని. ఓకేనా? సో, లెట్ మీ జస్ట్ రన్ ద ప్రోగ్రామ్. 1 అనే వాల్యూ ఇన్సర్ట్ అయింది. అండ్ ఇన్సర్ట్ అయిన వాల్యూని కింద ప్రింట్ చేస్తున్నాను. క్లారిటీ చూడండి ఇక్కడ నేనేం చేయలేదు. మీరు జనరల్‌గా నంబర్స్ డాట్ యాడ్ అని చెప్పి రాస్తారు కదా! దాన్నే ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను అంతే. ఓకేనా? మీరు కన్‌ఫ్యూజ్ అవుతారేమో వెయిట్ ఎ మినిట్. చూడండి నంబర్స్ డాట్ యాడ్ అని చెప్పి 1 అని పెడతావు కదా! నేను దీన్నే ప్రింట్ స్టేట్‌మెంట్‌లో పెట్టాను. సో, జనరల్‌గా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ ఆఫర్ అనే మెథడ్ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ ఇస్తుంది. ఓకేనా? థిస్ ఈస్ వన్ ఆఫ్ ద వే టు ఇన్సర్ట్ ఎ న్యూ వాల్యూ. ఇప్పుడు నంబర్స్ డాట్ రిమూవ్ అని కొడుతున్నారా? ఏమవుద్దో చూద్దామా? లెట్స్ రన్ థిస్ ప్రోగ్రామ్. ఇదేంటంటే నంబర్ యాడ్ చేశాను. సో, ఐ విల్ రైట్ హియర్ ఆఫ్టర్ యాడింగ్ ఓకే.
యాడ్ చేయగానే నంబర్స్‌లో ఆ నంబర్స్ ప్రయారిటీ క్యూని ప్రింట్ చేశాను. ఆ తర్వాత అందులో ఉన్న నంబర్స్ డాట్ రిమూవ్ అని కొట్టాను. తర్వాత మళ్ళీ నంబర్స్‌ని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ కూడా ఆఫ్టర్ రిమూవింగ్ అని మేడం. సో, యూ విల్ గెట్ మోర్ క్లారిటీ రైట్? సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ అసలు ఏమొస్తుందో చూద్దాం. చూడండి నం ఫస్టు ఒక నంబర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మంచిగా ఆఫ్టర్ యాడింగ్ 1 అని ప్రింట్ అయింది. తర్వాత నంబర్స్ డాట్ రిమూవ్ అని పెట్టాను. తర్వాత ఆఫ్టర్ రిమూవింగ్ ఇక్కడ ఎంప్టీ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ నంబర్స్ డాట్ రిమూవ్ అని రాసాననుకో ఏమవుద్దో చూద్దామా? ఓకేనా? ఆల్రెడీ ఇదొక ఎంప్టీ. రైట్? ఇందులో ఎలాంటి ఎలిమెంట్స్ కూడా లేవు. ఈ క్యూలో ప్రస్తుతానికి ఎంప్టీ అనమాట. క్యూస్ ప్రస్తుతానికి ఎంటర్ అంటే ఎంప్టీ. ఎందుకంటే పోనీ ఇదంతా తీసేద్దాం. ఓకేనా? ఇదంతా తీసేద్దాం. ప్రస్తుతానికి నేనేం చేశాను, నంబర్స్ అనే ఒక క్యూ తయారు చేశాను అంతే. నంబర్స్ అని పిలవబడేటువంటి ఒక క్యూ పెట్టాను. ఇప్పుడు నేను రిమూవ్ కొడుతున్నాను. దాంట్లో ఏమి లేదు అయినా రిమూవ్ కొడుతున్నాను. ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, ఎక్సెప్షన్ వచ్చింది. రైట్? బాబు అది ఆల్రెడీ ఖాళీగానే ఉంది. దాంట్లో నుంచి నువ్వు ఇంకేం రిమూవ్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఇది నన్ను బండబూతులు తిడుతుందనమాట. అర్థమైందా? అందుకు మనం రిమూవ్ వాడం. వీల్ యూజ్ పోల్. పోల్ యూజ్ చేసాం ఏమవుద్దో తెలుసా? ఇది కూడా ఎలిమెంట్‌ని రిమూవ్ చేయడానికే ట్రై చేస్తది. బట్ ఒకవేళ నీ క్యూలో గనక ఎలాంటి ఎలిమెంట్స్ లేకపోతే దిస్ విల్ రిటర్న్ నథింగ్. ఇక్కడ ఏమి లేదు చూసారు? రైట్? ఒకవేళ దీంట్లో ఏదైనా ఎలిమెంట్ ఉంది అనుకుందాం. సో, నంబర్స్ డాట్ ఆఫర్ ఆఫ్ 1 అని పెట్టా అండ్ లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే. ఆ నంబర్స్‌లో ఏమన్నా ఉందో లేదో చూద్దాం. ఓకే. సారీ. మేబీ మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. బట్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఇది నంబర్ యాడ్ చేసిన తర్వాత ఐ యామ్ రియల్లీ సారీ. నాకే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తుందేమో. కింద కామెంట్ చేయండి ఎలా చెప్తున్నానో. సో, చూడండి ఫస్ట్ నంబర్ 1 యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ అలా నంబర్స్ ప్రింట్ చేసాం. ఇక్కడ 1 అని ప్రింట్ అయింది. తర్వాత నంబర్ డాట్ పోల్ ఇదేం చేసిందంటే మీ క్యూలో ఉన్న ఎలిమెంట్స్‌ని రిమూవ్ చేసింది అండ్ నంబర్స్ ప్రింట్ చేసింది. రైట్? క్విక్‌గా ఇందులో ఉన్న కొన్ని మెథడ్స్ గురించి చెప్తాను. తర్వాత దీని మీద ప్రాక్టీస్ అనేది మనం డీఎస్సీలో స్టార్ట్ చేసినప్పుడు ఎలాగో చేస్తాము. ప్రాక్టీస్ గురించి ఆలోచించకండి. జస్ట్ లెర్న్ ద కాన్సెప్ట్. మీ ఓన్‌గా మీరు కొన్ని సమ్స్ చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ నంబర్స్ డాట్ ఆఫర్ ఆఫ్ 20 అని పెడుతున్నాను. నేను అన్ని డీఎస్ఏ నా ఛానెల్ మెయిన్ ప్రియారిటీ డీఎస్ఏ గైస్ ఓకేనా? ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు. ఐ జస్ట్ వాంట్ టు జంప్ ఇంటూ డీఎస్ఏ డైరెక్ట్‌లీ. కానీ చాలా మంది రిక్వెస్ట్ చేసారు కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ వీడేంటి టాపిక్ చెప్పి వదిలేస్తున్నాడు అనుకుంటే ఐ యామ్ రియల్లీ సారీ. నేను ఇవన్నీ కూడా డీఎస్ఏనే మన మెయిన్ ప్రియారిటీ రా. అక్కడ మనం దీని మీద సమ్స్ చేస్తాం. ఓకేనా? ట్రస్ట్ మీ. జస్ట్ లెర్న్ ద టాపిక్. దాని మీద నోట్స్ రాసుకోండి. ప్రిపేర్ చేసుకోండి. ప్రాక్టీస్ కూడా చేయాలి కరెక్టే. డీఎస్ఏలో చేస్తాం మళ్ళీ. లేదా మీకు నమ్మకం లేకపోతే చాట్‌జీపీటీకి చెప్పండి. జస్ట్ యూజ్ చాట్‌జీపీటీ. లైక్ నేను ఇప్పుడే ఈ టాపిక్ నేర్చుకున్నాను. దీని మీద నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వు అని చెప్పి మీరు చాట్‌జీపీటీని అడగండి. అది మీకు మంచిగా ప్రాబ్లమ్స్ ఇస్తుంది. డూ ఇట్. ఓకేనా? ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువొచ్చేస్తుంది కదా! నేను మళ్ళీ మీ చేత సమ్స్ చేపిచ్చాననుకో మీ బుర్ర దొబ్బుద్ది. మీరు చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అంతసేపు. ఓకే. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే నంబర్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత పీక్ ఎలిమెంట్ ఏదుందో చూద్దాం అనుకుంటున్నాను. పీక్ ఎలిమెంట్ అంటే ఏంట్రా అర్థం? అంటే అర్థం ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఎలిమెంట్ అయితే అన్నిట్లికన్నా టాప్‌లో ఉంది. ఏ ఎలిమెంట్ అయితే అన్నిట్లికన్నా ముందులో ఉంది. నేను చూడాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు రిమూవ్ ఇట్. ఐ జస్ట్ వాంట్ టు సీ ఇట్. ఓకేనా? నేను జస్ట్ దట్ చూడాలనుకుంటున్నాను అంతే. అప్పుడు నేను నంబర్స్ డాట్ పీక్ అనే మెథడ్ కాల్ చేస్తాను. ఓకే. వి హావ్ టు ప్రింట్ ఇట్. ఓకేనా? సో, ఐ యామ్ జస్ట్ ప్రింటింగ్ ఇట్. మీరు అబ్జర్వ్ చేసారంటే 20కి 10 ఇన్సర్ట్ చేశాను. ఇందులో స్మాలెస్ట్ నంబర్ ఏముంది? 10 కదా! కాబట్టి ఇదే ఫస్ట్ పొజిషన్‌లో ఉంటుంది. రైట్? నంబర్స్‌ని కూడా ప్రింట్ చేద్దాం అరేని. సో, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే. సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. చూడండి 10, 20 అని వచ్చింది. ఈ 10, 20లో పీక్ ఎలిమెంట్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ ఎలిమెంట్ ఏముందో అదొస్తుందన్నమాట. ఓకేనా? సపోజ్ ఇక్కడ నేను నంబర్స్ డాట్ ఆఫర్ ఆఫ్ 5 అని పెట్టాను అనుకోరా ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పీక్ ఎలిమెంట్ ఏమవుతుంది చెప్పండి? 5 వస్తది. 5 వచ్చిందా? అలాగే నంబర్స్ డాట్ పోల్ ఎలిమెంట్ ఏమొస్తది? చెప్పండి? 5 వచ్చింది. రైట్? దీని తర్వాత ప్రింట్ చేద్దాం మళ్ళీ. ఆఫ్టర్ పోల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రిమూవింగ్. రిమూవ్ చేసిన తర్వాత ఏమొచ్చింది? 10 20 5 రిమూవ్ అయిపోయింది. ఓకేనా? ఈ విధంగా మనం పీకు, పోలు, ఎలిమెంట్ అనే థింగ్స్ కూడా వాడతాం అన్నమాట. పీక్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆ ఉన్న క్యూలో టాప్ ఎలిమెంట్ ఏముంది? ముందున్న ఎలిమెంట్ ఏముందో అది మీకు జస్ట్ చూపిస్తుంది అంతే పీక్ అంటే. అది రిమూవ్ చేయదు. పోల్ అనేది ఏం చేస్తదంటే ఇట్ విల్ రిమూవ్ దట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద క్యూ. ఓకేనా? కంప్లీట్‌గా క్యూలో నుంచి మీకు ఆ ఎలిమెంట్‌ని తీసేస్తుందన్నమాట. ఓకే. అండ్ ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. చూద్దాం రండి. నంబర్స్ డాట్ కంటెయిన్స్ ఆఫ్ 20 ఓకే. ఇదంతా తీసేద్దాం. నీ దగ్గరున్న క్యూలో 20 అనే నంబర్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం అంతే.
ఉంది. కాబట్టి ట్రూ వచ్చింది. ఓకేనా? ఇదొక మెథడ్. అండ్ అలాగే మీ నంబర్స్ యొక్క సైజ్ కావాలనుకుంటున్నారనుకో, సైజ్ ఇదొక నంబర్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! అందుకు. అండ్ అలాగే ఇంకో 2 థింగ్స్ చూద్దాం. దీంతో ఇంక ఇది ఎండ్ చేసేస్తాను. ఒకటి ఫర్ ఈచ్ లూప్. ఓకేనా? ఫర్ ఈచ్ లూప్ ఏంట్రా అంటే చాలా మందికి ఒక డౌట్ ఉందన్నమాట. సో, చెప్తాను చూడండి. ఇప్పుడు నా నంబర్స్ క్యూ ఏదైతే ఉందో దీనిలో మొత్తం 3 నంబర్స్ ఉన్నాయి. రైట్? 3 వాల్యూస్ ఉన్నాయి. నంబర్స్ అనకూడదు. 3 వాల్యూస్ ఆర్ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నేను ఫర్ ఈచ్ లూప్ వాడుతున్నాను చూడండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఈచ్ లూప్ వాడడానికి చాలా మందికి కన్‌ఫ్యూజింగ్ ఉంటది కదా! చెప్తాను చూడండి. నువ్వు ఏ టైప్ ఆఫ్ డేటానైతే బయటికి తీసుకురావాలనుకుంటున్నావో దీని లోపల నుంచి ఆ డేటా టైప్ ఇక్కడ ఇవ్వు. నేను ఇంటిజర్ డేటా టైప్ ఇవ్వాలనుకుంటున్నాను ఇచ్చాను. తర్వాత బయటికి వచ్చిన ప్రతి సింగిల్ వాల్యూని హోల్డ్ చేయడానికి ఒక వాల్యూ కావాలి కదా! అందుకు ప్రస్తుతం నేను ఇక్కడ ఎక్స్ అని ఇచ్చాను. నువ్వు దేన్నైతే ఇటరేట్ చేయాలనుకుంటున్నావో ఆ పర్టిక్యులర్ క్యూ యొక్క నేమ్ ఇక్కడ ఇవ్వి. ఓకేనా? నువ్వు లిస్ట్ వాడితే లిస్ట్ లేదా క్యూ వాడితే క్యూ లేదా సెట్ వాడితే అది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇక్కడ ఏం వాడుతున్నాం? క్యూ వాడుతున్నాం. విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రయారిటీ క్యూ వాడుతున్నాం దాని ఇంప్లిమెంటేషన్. కాబట్టి నంబర్స్ అనే క్యూలో నుంచి ఇంటిజర్ అని ఒక వాల్యూ బయటకొస్తుంది. ఎవ్రీ సింగిల్ టైమ్ ఇట్ ఇటరేట్. ఓకేనా? అది వచ్చి ఎక్స్‌లో స్టోర్ అవుతుందన్నమాట. ఆ వచ్చిన దాన్ని నేను జస్ట్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను అంతే. వాల్యూ ఈస్ అని చెప్పి ఐ జస్ట్ వాంట్ టు ప్రింట్ ఇట్. ఓకే. ఇదే ఫర్ ఈచ్ లూప్. చూడండి ఇక్కడ వరుస వస్తుంది. సో, 5, 20, 10 ఈ విధంగా స్టోర్ అవుతున్నాయన్నమాట. క్లారిటీగా అర్థమైందా ఫర్ ఈచ్ లూప్ అంటే? ఏమి లేదు. మీరు ఏ క్యూనైతే ఇటరేట్ చేయాలనుకుంటున్నారో ఆర్ అరేనో ఆర్ అరే లిస్ట్‌నో మీరు ఏది చేస్తే అది ఈ డాట్స్‌కి రైట్ సైడ్ ఇవ్వండి. ఓకేనా? అండ్ దాంట్లో నుంచి ఒక్కొక్క వాల్యూ బయటకొస్తుంది. వచ్చిన దాన్ని హోల్డ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక వాల్యూ ఇవ్వండి. అండ్ ఏ టైప్ ఆఫ్ డేటా వస్తుందో అది ఇక్కడ ఇవ్వండి. ఓకే. ప్రియారిటీ క్యూ కాబట్టి మనం ఫర్ ఈచ్ లూప్ వాడాం. అండ్ మనం ఫర్ లూప్ వాడలేమా అంటే, ప్రయారిటీ క్యూలో మనం ఫర్ లూప్ వాడలేము. ఎందుకంటే, ప్రయారిటీ క్యూ అనేది సీక్వెన్షియల్ ఆర్డర్‌లో అనేది మీకు నంబర్స్‌ని స్టోర్ చేసుకోదు. ఆర్ డేటాని స్టోర్ చేసుకోదు. ఎలా స్టోర్ చేసుకుంటది? చెప్పాను కదా! బైనరీ ట్రీ తీసుకుంటది. ఆ బైనరీ మినీ హీప్ ట్రీలో ఇట్ విల్ స్టోర్ ద డేటా. ఓకేనా? అంటే ట్రీ అనేది ఇన్‌సైడ్‌లో ఉండదు. ఐ మీన్ ఇంటర్నల్‌గా ట్రీ ఉండదు. ఒక అరేనే ఉంటుంది. కాకపోతే స్టోరింగ్ అనేది ఈ బైనరీ మిన్ హీప్ మెథడ్ ఆర్ లాజిక్‌ని యూజ్ చేసుకొని ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేసుకుంటుందన్నమాట. కాబట్టి దీని లోపల ఎప్పుడు కూడా సీక్వెన్షియల్ ఆర్డర్ అంటూ ఉండదు. ఎప్పుడైతే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ ఉంటుందో అప్పుడే ఒకదాని తర్వాత ఒకటి ఇటరేట్ చేసుకొని మనకి వాల్యూ అనేది ఇస్తుంది ఫర్ లూప్. కాకపోతే ఇక్కడ సీక్వెన్షియల్ ఆర్డర్ ఉండదు. వాట్ ఇట్ విల్ డూ ఈస్ బైనరీ మిన్ హీప్ ట్రీ అనేది యూజ్ చేస్తుంది కాబట్టి మనం ఫర్ లూప్ అనేది వాడలేం. ఓన్లీ ఫర్ ఈచ్ లూప్ అనేదే వాడగలం ఫర్ ప్రయారిటీ క్యూ. ఓకే. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ యూ హావ్ టు రిమెంబర్. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రయారిటీ క్యూ ఇన్ క్యూ ఇంటర్ఫేస్. సో, ప్రయారిటీ క్యూ అంటే ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నువ్వు ఎన్ని నంబర్స్ ఇన్సర్ట్ చేసినా సరే లీస్ట్ నంబర్ ఏదైతే ఉందో అదే ఫస్ట్ పొజిషన్‌లోకొస్తుంది. అండ్ అలాగే దాన్ని మినీ హీప్ అంటాం. ఒకవేళ నువ్వు ఇన్సర్ట్ చేసిన నంబర్స్ అన్నిటిలోనూ బిగ్గెస్ట్ నంబర్ నీకు టాప్‌లో రావాలనుకుంటే గనక జస్ట్ ఇక్కడ నువ్వు ఎప్పుడైతే ఒక ప్రయారిటీ క్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావో దాని కన్‌స్ట్రక్టర్‌లో కంపారేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ అని చెప్పి ఈ మెథడ్‌ని పంపిస్తావు. సో, ఇది పంపించడం వల్ల ఏమవుతుందిరా అంటే, నువ్వు ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ అన్నిటిలోనూ బిగ్గెస్ట్ నంబర్ ఏదుందో అది స్టార్టింగ్ వస్తుంది. ఓకేనా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రయారిటీ క్యూ. అండ్ దీని యూజ్ కేసెస్ ఏంటని చెప్పి నేను లింక్డ్ లిస్ట్ అండ్ అరే డీక్యూ ఉన్నాయి ఇంకా మన క్యూ ఇంటర్ఫేస్‌లో. ఈ 2 కూడా చెప్పేస్తానిప్పుడు. ఈ 2 చెప్పిన తర్వాత లాస్ట్‌లో మూడిట్లిని కంపేర్ చేసి మీకు డిఫరెన్స్ చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దిస్ వోంట్ ఫాలో ఫిఫో ప్రిన్సిపల్. క్యూ క్యూ మెయిన్ ఫిఫో మె క్యూ మెయిన్ ప్రిన్సిపల్ ఏంట్రా అంటే ఫిఫో అది ఇది ఫాలో అవ్వదు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అనేది ఈ ప్రయారిటీ క్యూ అనేది ఫాలో అవ్వదు. ఓకే గైస్. సో, ఇప్పుడు క్యూ ఇంటర్ఫేస్‌లో ప్రయారిటీ క్యూ చూసేసాం. బానే ఉంది. అండ్ ఇప్పటి వరకు మనకు అయిన దాంట్లో ఇదంతా అయిపోయింది. రైట్. అండ్ ఈ డీక్యూని మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేశారంటే ఈ డీక్యూ అనే ఇంటర్ఫేస్ ఉంది. ఇది క్యూ ఇంటర్ఫేస్‌ని ఎక్స్‌టెండ్ చేస్తుంది. అండ్ అలాగే డీక్యూ ఇంటర్ఫేస్‌ని టోటల్‌గా 2 క్లాసెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇఫ్ యూ అబ్జర్వ్డ్ లింక్డ్ లిస్ట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకేనా? సో, లింక్డ్ లిస్ట్ అనేది లిస్ట్ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ అలాగే డీక్యూ ఇంటర్ఫేస్‌ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఒక క్లాస్ అనేది మల్టిపుల్ ఇంటర్ఫేసెస్‌ని ఇంప్లిమెంట్ చేయగలదు. ఓకేనా? దిస్ ఇస్ ద పాయింట్ యూ హావ్ టు నోట్. అండ్ ఈ డీక్యూ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డీక్యూ అంటే ఏంట్రా అంటే ఇట్స్ వెరీ, వెరీ, వెరీ సింపుల్. అర్థమైందా? నాకు తెలిసి కనీసం వీడియో కూడా ఒక 10 నిమిషాలు అవుతదేమో హార్డ్‌లీ. ఇట్స్ వెరీ సింపుల్. డీక్యూ అంటే ఏంట్రా అంటే ఇప్పుడు మీరు ఏదన్నా ఒక నంబర్ యాడ్ చేశారనుకో, లైక్ ఇందాకడ మనం ప్రయారిటీ క్యూలో చూసాం. యాక్చువల్లీ అది అది ఆ రూల్ ఫాలో అవ్వదు. బట్ ఐ వాంట్ జస్ట్ వాంట్ టు సే ఇట్. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక నంబర్ యాడ్ చేశారనుకో, అదేమవుతుంది స్టార్టింగ్‌లో యాడ్ అవుతుంది. రైట్? సో, మీరిక్కడ డిక్యూలో ఏం చేయొచ్చంటే, యూ కెన్ యాడ్ ఇట్ ఫ్రమ్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక అరే ఉందిరా. ఓకేనా? నువ్విప్పుడు ఏం చేస్తున్నావంటే 10 అనే వాల్యూ ఇన్సర్ట్ చేసావు. బానే ఉంది స్టోర్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 30 అనే వాల్యూ మళ్ళీ ఇంకోటి ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. బానే ఉంది. ఇలా స్టోర్ అయింది. ఓకేనా? ఇది 0థ్ పొజిషన్. ఇది ఫస్ట్ పొజిషన్. ఇప్పుడేం చేశాను? యాడ్ ఫస్ట్ అనే మెథడ్ కాల్ చేశాననుకో.
ఈసారి నేను 27 అనే నంబర్‌కి సెట్ చేస్తున్నాననుకో. యాడ్ ఫస్ట్ అనే మెథడ్ కాల్ చేశానంటే అది అన్నిట్లికన్నా వచ్చి స్టార్టింగ్స్ కూర్చుంటది. అప్పుడు ఈ నంబరింగ్ ఇలా అయిపోద్ది. రైట్? అండ్ ఇప్పుడు యాడ్ లాస్ట్ అనే మెథడ్ కాల్ చేశాననుకో. అన్నిట్లికన్నా లాస్ట్‌లో ఒక నంబర్ యాడ్ అయింది. ఓకేనా? అండ్ రిమూవ్ ఫస్ట్ అని కొట్టాననుకో. ఈ ఫస్ట్ నంబర్ అనేది రిమూవ్ అయిపోద్ది. రిమూవ్ లాస్ట్ అని కొట్టాననుకో. ఈ లాస్ట్ నంబర్ అనేది రిమూవ్ అయిపోద్ది. ఓకేనా? ఇట్స్ వెరీ సింపుల్. జస్ట్ నథింగ్ బట్ నువ్వు ఫ్రంట్ నుంచి కూడా ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు. బ్యాక్ నుంచి కూడా ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు. ఫ్రంట్ నుంచి ఎలిమెంట్‌ని రిమూవ్ చేయొచ్చు. బ్యాక్ నుంచి ఎలిమెంట్‌ని రిమూవ్ చేయొచ్చు. అంతే. అంతే. అరే డీక్యూ అంటే అంతే. అంతకు మించి ఏమి లేదు. దీనికి మనం అంటే వి యూజ్డ్ టు కన్‌ఫ్యూజ్ ఎ లాట్. మనకి కన్‌ఫ్యూజన్ ఎక్కువుంటదనమాట. అంతే అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. సో, ఇంపార్టెంట్ డీక్యూ మెథడ్స్ చూద్దాం రండి. అసలు ఈ డీక్యూ ఇంటర్ఫేస్‌లో ఉన్న మెథడ్స్ ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్సర్ట్ చేయడానికి మెథడ్స్ చూడండి. యాడ్ ఫస్ట్, యాడ్ లాస్ట్. మీకు ఎగ్జాక్ట్‌గా ఇందాకడ క్యూలో కొన్ని మెథడ్స్ చెప్పాను చూసారా? ఆఫర్, యాడ్. ఎందుకు బ్రో 2 చేసేది ఒకే ఫంక్షనాలిటీ. కానీ 2 మెథడ్స్ ఎందుకున్నాయంటే, ఒకటి ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయితే. అండ్ ఇంకొకటి ఎక్సెప్షన్ త్రో చేయదు. జస్ట్ ఫాల్సో, ట్రూ అని చెప్పి రిటర్న్ ఇస్తుంది. రైట్? ఇది కూడా ఎగ్జాక్ట్‌గా అంతే. ఇక్కడ మీరు ఎలిమెంట్ యాడ్ చేయడానికి ట్రై చేశారనుకో, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కలెక్షన్స్‌లో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంట్రా అంటే, సైజ్ అనేది ఫిక్స్‌డ్ చేయలేము. అంటే సైజ్ అనేది డైనమిక్‌గా గ్రో అవుతూ ఉంటుంది. ఎలిమెంట్స్ ఎన్నన్నా యాడ్ చేసుకోవచ్చు అని ఉంటది కదా! బట్ మనకి అరే బ్లాకింగ్ క్యూ అని చెప్పి ఆర్ అరే బ్లాకింగ్ సంథింగ్ ఒక కలెక్షన్ ఉంటది. సో, అది యూజ్ చేసామనుకో, మీరు మీ కలెక్షన్ యొక్క సైజ్‌ని ఫిక్స్ చేసుకోవడానికి ఉంటదనమాట. అది నేను మీకు ఇప్పుడు కోడ్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాని సైజ్ ఇందులో 5 ఎలిమెంట్సే పట్టాలి అని చెప్పి ఫిక్స్ చేసుకోవడం ఉంటుంది. లైక్ ద వే యూ ఫిక్స్డ్ ఫర్ అరే. అరేస్‌కి ఎలా అయితే ఫిక్స్ చేసుకున్నారో, దీనిలో కూడా మీకు అలా సైజ్ ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? నేనది చూపిస్తాను కోడ్ చేసి. సో, అందులో మీరు 5 ఎలిమెంట్సే పెట్టారనుకో, మీరు 6 ఎలిమెంట్ యాడ్ చేయడానికి ట్రై చేశారనుకో, యూజింగ్ దిస్ యాడ్ ఫస్ట్ మెథడ్ ఆర్ యాడ్ లాస్ట్ మెథడ్ మీకప్పుడు అది వెంటనే ఎర్రర్ త్రో చేస్తదనమాట. బాబు నువ్వు 5 అని చెప్పి సైజ్ ఫిక్స్ చేసావు. కాబట్టి నువ్వు కొత్తది యాడ్ చేయడం కుదరదు అని చెప్పి ఎర్రర్ త్రో చేస్తది. అదే నువ్వు ఆఫర్ ఫస్ట్ అండ్ ఆఫర్ లాస్ట్ ఈ 2 యూజ్ చేసావనుకో వెయిట్. ఆఫర్ ఫస్ట్ అండ్ ఆఫర్ లాస్ట్. ఈ 2 యూజ్ చేయడానికి ట్రై చేసావనుకో, అది నీకు ఎలాంటి ఎక్సెప్షన్ త్రో చేయదు. జస్ట్ నీకు ఫాల్స్ రిటర్న్ చేస్తదంతే. బాబు ఇవి యాడ్ చేయడానికి పని చేయవు అని చెప్పి. ఓకేనా? అండ్ నౌ ఇఫ్ యూ కమ్ టు ద రిమూవల్ మెథడ్స్. రిమూవల్‌లో చూడండి పోల్ ఫస్ట్, పోల్ లాస్ట్. ఈ 2 మెథడ్స్ కూడా ఏం చేస్తారంటే రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాయి. ఒకవేళ రిమూవ్ అవ్వలేదనుకో, జస్ట్ మీకు ఫాల్స్ అని రిటర్న్ చేస్తదంతే. ఒకవేళ రిమూవ్ అయితే మీకది చూపిస్తది. సారీ ఫాల్స్ అని రిటర్న్ చేయదు. నల్ వాల్యూ రిటర్న్ చేస్తది. ఒకవేళ అక్కడ ఏ ఎలిమెంట్ లేకపోతే రిమూవ్ చేయడానికి. ఓకేనా? పోల్ ఫస్ట్ అనే నంబర్ నొక్కామనుకో, పోల్ ఫస్ట్ చేసామనుకో నథింగ్ బట్ ఫస్ట్ నంబర్ ఏముందో అది బయటకొచ్చేస్తది. పోల్ లాస్ట్ అంటే లాస్ట్ ఏదుంటే అది. ఒకవేళ అందులో ఏ వాల్యూ లేదనుకో నీకు నల్ అనేది వెనక్కొస్తుంది. రిమూవ్ ఫస్ట్, రిమూవ్ లాస్ట్ కూడా అదే చేస్తుంది. కాకపోతే ఒకవేళ అందులో ఎలాంటి వాల్యూ లేదనుకో అది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఓకేనా? అండ్ అలాగే ఇన్స్‌పెక్ట్ ఆర్ పీక్. గెట్ ఫస్ట్, గెట్ లాస్ట్. ఇదేం చేస్తదంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది నీకు చూపిస్తుంది. అండ్ గెట్ లాస్ట్ అంటే లాస్ట్ ఎలిమెంట్ ఏముందో చూపిస్తుంది. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. పోల్ అంటే రిమూవ్ చేస్తది. పీక్ అంటే జస్ట్ నీకు చూపిస్తదంతే. నీకు జస్ట్ అక్కడ ప్రింట్ చేస్తదంతే. ఇట్ వోంట్ రిమూవ్. ఓకేనా? ఒకవేళ అందులో ఎలిమెంట్ లేదనుకో ఈ గెట్ ఫస్ట్, గెట్ లాస్ట్ ఏం చేస్తాయంటే ఎక్సెప్షన్ త్రో చేస్తాయి. బట్ ఈ పీక్ ఫస్ట్, పీక్ లాస్ట్ ఏంటంటే అక్కడ ఏ ఎలిమెంట్ లేకపోతే ఐదర్ నల్ గాని, ఫాల్స్ గాని చూపిస్తుందంతే. నల్ వాల్యూ రిటర్న్ చేస్తదంతే. ఓకేనా? అండ్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంట్రా అంటే క్యూ అంటే ఏంటి? ఫిఫో. రైట్? ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఏదైతే లోపలికి వెళ్ళిందో అదే ఫస్ట్ బయటకొస్తుంది. రైట్? కానీ మనకి ఇందులో స్టాక్ కూడా ఉంటదనమాట. ఓకేనా? కన్‌ఫ్యూజ్ చేయను. వెయిట్ ఎ మినిట్ క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు స్టాక్ అంటే ఏంట్రా స్టాక్ ఈస్ నథింగ్ బట్ ఒక బుట్టరా. మన తెలుగు భాషలో చెప్పాలంటే బుట్ట. ఓకేనా? ఇలా ఉంటది బుట్ట. ఓకే. ఇప్పుడు నువ్వు ఈ బుట్టలోకి సైజ్ కరెక్ట్‌గా సరిపోయే బుక్స్ పెట్టావనుకో 1, 2, 3, 4 స్టే విత్ మీ వెళ్ళిపోవద్దు. క్లారిటీగా అర్థమవుద్ది. స్టే విత్ మీ ప్లీజ్. ఓకేనా? 4 బుక్స్ పెట్టాను. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. దీంట్లో నుంచి ఏది ఫస్ట్ బయటకొస్తది? ఆఖరిగా ఏదైతే నువ్వు లోపల పెట్టావో అదే బయటకొస్తది. ఓకేనా? లాస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. రైట్? ఇప్పుడు నువ్వు ఈ ఆఖరి బుక్ తీయాలనుకుంటున్నావు. ఎలా తీస్తావు? ఫస్ట్ నువ్వు ప్రీవియస్‌గా దీని పైన ఏ బుక్ ఉందో అదే కదా తీస్తావు. ఈ సైడ్ నీ చెయ్యి నీ చెయ్యి ఈ సైడ్ నుంచి పెట్టేసి చివరి బుక్ తీసేత్తానంటే దెబ్బ పగిలిపోద్ది. నీ చెయ్యి దూరదనమాట అందులో. ఓకేనా? ఎక్స్ట్రాలు చేయకు. వాట్ ఐ వాంట్ టు సే ఈస్ నీ స్టాక్ ఇలా ఉంది. సో, లాస్ట్‌గా ఏదైతే పెట్టావో అదే ఫస్ట్ బయటకొస్తది. సపోజ్ నీ బుక్స్ అన్ని ఇలా ఉన్నాయనుకో. లాస్ట్‌కి ఏ బుక్కే పెట్టావు? ఈ బుక్కే కదా పెట్టావు. ఇది ఫస్ట్ బుక్, ఇది సెకండ్ బుక్, థర్డ్ బుక్, ఇది ఫోర్త్ బుక్‌రా. ఫోర్త్ బుక్కే కదా పెట్టావు. కాబట్టి ఇదే బయటకొస్తది. సో, దిస్ ఈస్ వాట్ ద మీనింగ్ ఆఫ్ లాస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. దీన్నే మనం స్టాక్ అని అంటాం. ఓకేనా? ఇదంతా యాక్చువల్‌గా డీఎస్‌ఏలో మనం చేసుకోవచ్చు. బట్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ ఎన్ ఓవర్ వ్యూ. ఓకేనా? సో, చూడండి యాడ్ ఎట్ ఫ్రంట్, రిమూవ్స్ ఫ్రంట్. పుష్ అనే పుష్ అని మెథడ్ యూజ్ చేసామంటే ఏమవ్వదు. జస్ట్ ఫ్రంట్‌ని యాడ్ చేస్తుంది. అండ్ పాప్ అని చేసామంటే ఫ్రంట్ నుంచి రిమూవ్ చేస్తుందనమాట. ఓకేనా? దిస్ ఈస్ నథింగ్ బట్ సింపుల్‌గా చెప్పాలంటే యాడ్ ఫస్ట్
అండ్ రిమూవ్స్ ఫ్రమ్ ఫ్రంట్ కాబట్టి రిమూవ్ ఫస్ట్, లేదా ఆఫర్ ఫస్ట్, లేదా పోల్ ఫస్ట్. ఈ మెథడ్స్ అన్నీ ఇన్నున్నాయని చెప్పి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. దీస్ ఆర్ వెరీ సింపుల్. అన్నీ ఒకటే రా బాబు. జస్ట్ నేమ్స్ మార్చి పెట్టారు అంతే. ఎందుకలా పెట్టారంటే జస్ట్ నథింగ్ బట్ ఒక స్టాక్ అని చెప్పి, ఇది క్యూ అని చెప్పి చూపించడానికి అలా పెట్టారు అంతే. ఓకేనా? అంతే. డిక్యూ ఇంటర్‌ఫేస్ యొక్క మెథడ్స్ అంతే. కాబట్టి అరే డీక్యూ ఏదైతే డీక్యూ ఇంప్లిమెంట్ చేస్తుందో అందులో అవే ఉంటాయి. లింక్డ్ లిస్ట్‌లో కూడా అవే ఉంటాయి. లింక్డ్ లిస్ట్‌లో ఇన్నర్ స్టోరేషన్ ఎలా ఉంటదంటే డబుల్ లింక్డ్ లిస్ట్ వాడతదనమాట. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. ఓకేనా? సో, ఎలారా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లింక్డ్ లిస్ట్ తీసుకున్నావురా. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే నువ్వు అబ్జర్వ్ చేసావంటే నీకు బోత్ సైడ్స్ ఆపరేషన్ చేసి స్టామినా ఎక్కడి నుంచి వస్తుందిరా? డీక్యూ దగ్గర నుంచి కదా! రైట్. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ డీక్యూ దగ్గర నుంచే కదా! డీక్యూ ఇంటర్‌ఫేస్ మెథడ్‌లోనే కదా! ఐ మీన్ డీక్యూలోనే కదా! మీ మీ మెథడ్స్ ఉన్నాయి. యాడ్ ఫస్ట్, యాడ్ లాస్ట్, రిమూవ్ ఫస్ట్, రిమూవ్ లాస్ట్ అని చెప్పి. కాబట్టి నువ్వు లింక్డ్ లిస్ట్ యొక్క లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో అది డీక్యూ పెట్టినప్పుడు మాత్రమే నీకు ఈ మెథడ్స్ వస్తాయి. నేనంటుంది ఏంటంటే రిఫరెన్స్ అనమాట. ఇప్పుడు నువ్వు న్యూ లింక్డ్ లిస్ట్ అని చెప్పి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు. ప్లీజ్ చివరి వరకు చూడండి. ఓకేనా? అండ్ నీకు ఈ లింక్డ్ లిస్ట్‌లో మెథడ్స్ అనేవి జనరల్‌గా ఉన్నాయి. లింక్డ్ లిస్ట్ క్లాస్ సంబంధించినయి. కాకపోతే నీకు ఈ డిక్యూలో ఉన్న మెథడ్స్ కావాలి కదా! కాబట్టి నువ్వు డిక్యూ రిఫరెన్స్ తీసుకున్నప్పుడు మాత్రమే డిక్యూ ఇంటర్‌ఫేస్‌లో ఉన్న మెథడ్స్ వస్తాయన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఇక్కడ డిక్యూ అని తీసుకుంటాను. అండ్ దీని లోపల నేను ఇంటీజర్ అని ఇస్తున్నాను. అండ్ డీక్యూ అని పెట్టాను. ఓకేనా? ఇలా క్రియేట్ చేసినప్పుడు మాత్రమే నీకు ఈ డీక్యూ ఇంటర్‌ఫేస్‌లో ఉన్న మెథడ్స్ అన్నీ వస్తాయి. ఒకవేళ నువ్వు ఇక్కడ లిస్ట్ అని పెట్టావనుకో, నీకు డీక్యూ దానికి కనెక్షన్ లేదు కదా! కాబట్టి అది నీకు డీక్యూ ఇంటర్‌ఫేస్ మెథడ్స్ పనిచేయవనమాట. అప్పుడు సింగిల్ లింక్డ్ లిస్ట్ కింద పనిచేస్తది. బోత్ సైడ్స్ ఆపరేషన్ చేయడానికి వీలవ్వదు. ఎప్పుడైతే నువ్వు ఇలా డీక్యూ తీసుకున్నావో, ఇది ఇప్పుడేమవుద్దో తెలుసా? డబుల్లీ లింక్డ్ లిస్ట్ అవుద్ది. డబుల్లీ లింక్డ్ లిస్ట్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నువ్వు కనెక్షన్స్ ఉన్నమాట. ఫ్రంట్ నుంచి బ్యాక్‌కి, బ్యాక్ నుంచి ఫ్రంట్‌కి ట్రావర్సింగ్ కనెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ నాకు చెప్పి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయాలని లేదు. బట్ చూపిచ్చాలి. ఇంటర్నల్ ఫ్లో చూపిచ్చకపోతే ఎలా? సో, ఎలా ఉంటదంటే లైక్ ఇప్పుడు ఇందులో 1 అనే నంబర్ స్టోర్ అయిందనుకో, దీనికి 2 అనే దారి ఉంటదా? 2 నుంచి మళ్ళీ ఎనక్కి రావడానికి కూడా వే ఉంటదనమాట. డబుల్ లింక్డ్ లిస్ట్. ముందు నుంచి అదే ఫ్రంట్ నుంచి బ్యాక్‌కి, బ్యాక్ నుంచి ఫ్రంట్‌కి కూడా వే ఉంటుంది. ఓకేనా? సో, దట్స్ వాట్ ఆల్ ఐ వాంట్ టు సే. అండ్ అరే డీక్యూలోనేమో ఇన్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏంట్రా అంటే సర్క్యులర్ అరే వాడతదనమాట. సర్క్యులర్ అరే ఎలా వాడతదో నేనిప్పుడు క్లారిటీగా చెప్తాను. మీకు ఓపికుంటే చూడండి ఆర్ యూ కెన్ స్కిప్ దట్ పార్ట్. ఓకేనా? బట్ కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి ఏముంది. అరే డీక్యూలో ఇన్నర్‌గా ఇది సర్క్యులర్ అరే వాడతదనమాట. అది ఎలా వాడుతుందో ఇంటర్నల్ స్ట్రక్చర్ చూపిస్తాను రండి. ఇలా ఉంటది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి, డి, ఈ ఉన్నాయిరా. సివి ఓకేనా? ఇప్పుడు నేను కొత్త ఎలిమెంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏబీసీడీఈఎఫ్ బానే ఉంది. ఇప్పుడు నేనేం చేశానంటే, ఇది హెడ్ అవుతుంది. ఇది టెయిల్ ఉంటది. బికాజ్ ఇట్ ఈస్ ఎ సర్క్యులర్ అరే దీనికి హెడ్, టెయిల్ ఉంటాయన్నమాట. హెడ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ స్టార్టింగ్ పాయింట్, టెయిల్ ఈస్ నథింగ్ బట్ ఎండింగ్ పాయింట్. ఓకేనా? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏని నేను రిమూవ్ చేసేసాననుకో, అప్పుడు ఏమవుద్దో తెలుసా? బి, సి, డి, ఈ, ఎఫ్ బానే ఉంది. ఇప్పుడు హెడ్ బి దగ్గర పాయింట్ అవుద్ది. టెయిల్ ఎఫ్ దగ్గర ఉంటది. ఓకేనా? ఇప్పుడు నేను జీ అనేది యాడ్ చేశాననుకో, ఇదేమవుద్దో తెలుసా? జీ ఎఫ్ తర్వాతకెళ్ళదు. ఎఫ్ తర్వాతే ఎళ్తది. బట్ దట్ విల్ కమ్ టు దిస్ హియర్. ఎందుకంటే ఇదొక సర్క్యులర్ అరే. ఇమాజిన్ లైక్ ఒక సర్కిల్‌లా ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి జీ ఇక్కడికొచ్చేస్తది. ఇప్పుడు ఇలా ఉంటది. అండ్ హెడ్ ఇక్కడే ఉంటది. టెయిల్ ఎక్కడ ఉంటదో తెలుసా? టెయిల్ జీ దగ్గరికొచ్చేద్ది. ఓకే. ఇప్పుడు నేను ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? హెచ్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు హెచ్ ఎఫ్ తర్వాతకెళ్తదా? నో. ఎఫ్ ఎఫ్ తర్వాతకెళ్ళదు. సింపుల్‌గా ఏమవుద్దో తెలుసా? జీ అనేది ఇక్కడుందా? ఇది టెయిలా? అండ్ బి, సి, డి, ఈ, ఎఫ్ ఇలా ఉన్నాయి కదా! అండ్ హెచ్ అనేది ఎక్కడికెళ్తదిరా అంటే జనరల్‌గా నేను ఇనీషియల్‌గా ఎంత కెపాసిటీతో అయితే నా సర్క్యులర్ అరే క్రియేట్ అయిందో, అంత కెపాసిటీ ఇప్పుడు దాటిపోయానని అర్థం. అప్పుడు ఆ కెపాసిటీ మళ్ళీ యాడ్ అవుద్దనమాట. సింపుల్‌గా చెప్పాలంటే మన కలెక్షన్స్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఏమవుతుంది డైనమిక్‌గా గ్రో అవుతుంది కదా! ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎలాంటి కెపాసిటీ స్టోర్ చేయడానికి జీ తర్వాత లేదు కాబట్టి, ఇప్పుడు ఈ జీకి, బీకి మధ్యలో మళ్ళీ కొత్త కెపాసిటీ అనేది పెరుగుతుందనమాట. డైనమిక్‌గా సైజ్ అనేది గ్రో అవుతుంది. దాని లోపల ఎంత ఉంటే అంత. ఓకేనా? సో, అప్పుడు మళ్ళీ నువ్వు హెచ్ అనేది యాడ్ చేసావనుకో, హెచ్ ఇక్కడికొస్తది అండ్ టెయిల్ అనేది ఇక్కడ పాయింట్ అవుద్ది. ఓకేనా? ఇంకా అలా వెళ్తా ఉంటది. నువ్వు ఇయన్నీ ఫిల్ చేసావు. ఈ 3 ఫిల్ చేసావు. ఫిల్ చేసిన తర్వాత బీని రిమూవ్ చేసావనుకో, అప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏదో పెడతావు. ఇంక ఇదిలా మళ్ళీ అలా గ్రో అవుతూ ఉంటదనమాట. అర్థమైందా నేను చెప్పేది? ఇఫ్ అర్థం కాకపోతే ఇట్స్ ఓకే. ఇట్ డజంట్ మ్యాటర్. జస్ట్ సర్క్యులర్ అరే వాడుతున్నానని గుర్తుపెట్టుకోండి అంతే. మనం మెయిన్ థింగ్ కావాల్సింది ఏంట్రా అంటే, డీక్యూ ఇంటర్ఫేస్‌లో ఉన్న మెథడ్స్ ఏంట్రా అంటే
ఫ్రంట్ ఇన్సర్ట్ చేయొచ్చు. బ్యాక్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఫ్రంట్ రిమూవ్ చేయొచ్చు. బ్యాక్ కూడా రిమూవ్ చేయొచ్చు. ఫ్రంట్ నుంచి చూడొచ్చు. బ్యాక్ నుంచి కూడా చూడొచ్చు. సో, ఈ థింగ్స్ అన్నీ కూడా ఈ డీక్యూ మెథడ్‌లో ఉంటాయన్నమాట. డీక్యూ ఇంటర్ఫేస్ మెథడ్‌లో. సో, దీన్ని ఇంప్లిమెంట్ చేసే క్లాస్ ఏంట్రా అంటే ఒకటి అరే డీక్యూ, ఇంకోటి లింక్డ్ లిస్ట్. సో, దీని ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు చూపిస్తాను కోడ్ చేసి. ఓకే గైస్. సో, మన ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటి? మనం డీక్యూ ఇంటర్ఫేస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి డీక్యూ అని తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఇంటీజర్ అని ఇస్తాను. ఓకేనా? అండ్ లెట్స్ నేమ్ ఇట్ యాస్ అరే డీక్యూ గురించి తీసుకుంటున్నాం కాబట్టి ఏడీ అని ఇస్తాను. ఓకే. ఏడీ అని ఇచ్చాను. అండ్ డీక్యూ ఇంటర్ఫేస్‌ని 2 క్లాసెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఒకటి అరే డీక్యూ. కాబట్టి ఫస్ట్ అరే డీక్యూ గురించి చెప్తాం. ఓకే. అరే డీక్యూ. అండ్ ఇప్పుడు ఏడీ డాట్ యాడ్ అంటున్నా. 10 యాడ్ చేశా. ఓకేనా? అండ్ ఎస్‌ఓయూటీ క్లారిటీకి ఇప్పుడు ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. లెట్ రన్ దిస్ ప్రోగ్రామ్. 10, 1 బానే వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏడీ డాట్ యాడ్ ఆఫ్ 20 అని పెట్టా. ఓకే. 10, 20 వచ్చింది. ఇప్పుడు చూడండి. ఏడీ డాట్ ఎక్కడొద్దు. ఇక్కడ పెడతా. యాడ్ అని పెట్టినా, ఆఫర్ అని పెట్టినా 2 ఒకటే. ఓకేనా? ఆఫర్ అని పెడదాం. 2 ఒకటే. యాడ్ అని పెట్టినా, ఆఫర్ అని పెట్టినా ఒకటే. బట్ ఎప్పుడైతే ఆహ్, ఏదన్నా ఒక ఎర్రర్ వస్తుందో అప్పుడు ఎక్సెప్షన్ త్రో చేస్తుంది యాడ్. ఆఫర్ ఏమో ఎక్సెప్షన్ త్రో చేయదు. జస్ట్ మీకు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ ఇస్తుంది అంతే. ఇప్పుడు నేను ఆఫర్ ఫస్ట్ పెడుతున్నా. ఓకేనా? ఆఫర్ ఫస్ట్ పెట్టి 5 అనేది పెట్టా. ఓకే. లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఏడీ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. చూడండి ఫస్ట్ 10, 20 ఉంది. నేను ఆఫర్ ఫస్ట్ పెట్టడం వల్ల స్టార్టింగ్‌లో ఎలిమెంట్ యాడ్ అయింది. రైట్? స్టార్టింగ్‌లో యాడ్ అయింది ఎలిమెంట్. అదే నేను ఆఫర్ ఫస్ట్ పెట్టకుండా జస్ట్ ఆఫర్ పెట్టాననుకో, జస్ట్ యాడ్ డాట్ ఆఫర్ ఆఫ్ 5 అని పెట్టాను. అంటే దాని అర్థం ఏంటంటే జస్ట్ ఈ 5ని యాడ్ చెయ్యి అని చెప్తున్నా. ఇప్పుడేమొస్తది చూడండి. 10, 25 లాస్ట్‌లో యాడ్ అయింది ఎలిమెంట్. బట్ నాకు అలా వద్దు. నాకు స్టార్టింగ్‌లో యాడ్ అవ్వాలనుకుంటున్నాను కదా! కాబట్టి ఇక్కడ ఆఫర్ ఫస్ట్ అని చెప్పి పెట్టి రన్ చేశాననుకో, ఎలిమెంట్ స్టార్టింగ్‌లో యాడ్ అవుతుంది. ఓకే. సో, మన ఇన్సర్షన్ అనేది ఫ్రంట్ నుంచి చేయొచ్చు ఆర్ బ్యాక్ నుంచి కూడా చేయొచ్చు. ఇంకోటేం చెప్పాను మీకు స్టాక్ అని చెప్పాను కదా! మనకి ఇందులో స్టాక్ థింగ్ కూడా ఉంటుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ పుష్, పాప్ అనమాట. ఓకేనా? లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అదే వాడదాం ఇప్పుడు. సో, ఏడీ డాట్ పుష్ అని పెట్టాను. పుష్ అంటే ఒక్కొక్కటి బుట్టలోకి ఏస్తుందనుకోండి. సో, 10 ఏసింది బుట్టలోకి. ఓకేనా? అండ్ ఏడీ డాట్ పుష్ ఆఫ్ 20. ఓకే. ఏడీ డాట్ పుష్ ఆఫ్ 30. ఓకే. ఇప్పుడు ఏడీ డాట్ పాప్ ఏమొస్తది? సారీ దీన్ని ప్రింట్ చేయాలి. ఐయామ్ రియల్లీ సారీ. వి హావ్ టు ప్రింట్ ఇట్. నేను వచ్చేస్తదనుకున్నాను. కానీ రాలేదు. చూసారు. అండ్ లెట్స్ ప్రింట్ ఇట్. చూసారు 30 వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మూడిట్లో లాస్ట్ ఇన్ అంటే ఆఖరిగా ఏది లోపలికెళ్ళింది? 30 అనేదే కదా! ఎళ్ళింది లోపలికి. అదే బయటకొచ్చింది. రైట్? సింపుల్‌గా అలాగే చేస్తామనమాట. నేను ఏడీ డాట్ ఆఫర్ 10, ఏడీ డాట్ ఆఫర్ 20, ఏడీ డాట్ ఆఫర్ 30. సో, ఇదంతా ఎందుకు చేస్తున్నానురా అంటే ఇప్పుడు మనం రిమూవింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి చూద్దాం. రిమూవింగ్ ఓకేనా? ఇప్పుడు నేను ఎస్‌ఓయూటీ జస్ట్ ఏడీ డాట్ రిమూవ్ అని పెట్టాననుకో నాకేమొస్తది? 10 వచ్చింది. బట్ నేనేమనుకుంటున్నానంటే నాకు 30ది రిమూవ్ అవ్వాలనుకుంటున్నాను. లాస్ట్ నంబర్ ఏదైతే ఉందో అది రిమూవ్ అవ్వాలనుకుంటున్నాను. అప్పుడేం చేస్తాను? జస్ట్ రిమూవ్ లాస్ట్ అని పెడతాను. 30 వచ్చింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులో ఏ వాల్యూస్ లేవురా. ఏ వాల్యూస్ లేవు. ఇప్పుడు నేను రిమూవ్ లాస్ట్ మెథడ్ వాడాననుకో, చూడండి నాకు ఎక్సెప్షన్ వచ్చింది. బాబు ఏమీ లేవు నువ్వు ఇంకేం తీద్దామని చూస్తున్నావు అని చెప్పి అవతల పొమ్మంది నన్ను. అదే నేనిక్కడ ఏడీ డాట్ పోల్ లాస్ట్ పెట్టాననుకో, ఏమి ఎలిమెంట్స్ లేవు. బట్ అయినా సరే పోల్ లాస్ట్ పెట్టాననుకో, ఏమొచ్చింది? నల్ వచ్చింది చూసావు? అక్కడ ఏమీ లేదు కాబట్టి రిమూవ్ చేయడానికి జస్ట్ నీకు నల్ వస్తది. ఓకేనా? మీరు పోల్ ఫస్ట్ పెట్టినా అదే వస్తది. పోల్ లాస్ట్ పెట్టినా అదొస్తది. పోల్ పెట్టినా అదొస్తది. రిమూవ్ అని వాడామంటే మాత్రం నీకు ఒకవేళ అక్కడ వాల్యూ లేకపోతే అది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. రైట్? ఇంకోటేముంది? ఇన్స్‌పెక్షన్ ఆర్ వాట్ యూ కెన్ కాల్ ఇన్స్‌పెక్టింగ్ రైట్? ఇప్పుడు నేనిక్కడ పీక్ అని వాడాననుకో, చూడు నాకు జస్ట్ నల్ వాల్యూ వచ్చింది. రైట్? అదే గెట్ ఫస్ట్ వాడాననుకో, నీ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఎందుకంటే
అక్కడ ఏ ఎలిమెంట్ లేదు. లేనప్పుడు నువ్వు గెట్ ఫస్ట్ వాడినా, గెట్ లాస్ట్ వాడినా, ఈ గెట్‌లో వాడినా, ఏది వాడినా సరే నీకది వెంటనే ఎర్రర్ చూపిస్తుంది. సింపుల్ రా! మనకి జనరల్‌గా తెలిసిన లాంగ్వేజ్ ఏంటి? యాడ్, రిమూవ్, గెట్ ఫస్ట్ ఈ థింగ్స్ అన్నీ కూడా మనకు తెలిసిన సింపుల్ థింగ్స్ కదా! ఇవి నువ్వు అక్కడ ఏమీ లేనప్పుడు, అక్కడ ఎలాంటి డేటా లేనప్పుడు వాడావంటే నీకు ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. కొత్త థింగ్స్ ఉన్నాయి చూసారు? పుష్ గాని, పాప్ గాని, ఆ! పోల్ ఫస్ట్, పోల్ లాస్ట్, పోల్, ఆఫర్ ఈ థింగ్స్ అన్ని కూడా ఎక్సెప్షన్ త్రో చేయవు. దే విల్ జస్ట్ రిటర్న్ నల్ వాల్యూస్. ఈ పోల్ ఫస్ట్ అయితే పోల్ లాస్ట్ ఇవైతే ఉన్నాయనుకో అవన్నీ నల్ వాల్యూస్ రిటర్న్ చేస్తాయి. లేదంటే గనక ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తాయి. ఓకేనా? దట్ ఈస్ ఆల్ అబౌట్ అరే డీక్యూ. అండ్ సింపుల్‌గా మనం లింక్డ్ లిస్ట్ కూడా ఇలాగే చేస్తాం. సింపుల్‌గా ఇక్కడ ఈ అరే డీక్యూ ప్లేస్ ఉంది కదా! దీన్ని రిమూవ్ చేయి అండ్ లింక్డ్ లిస్ట్ అని పెట్టు అంతే. మిగతాదంతా మళ్ళీ కామన్ ఏడీ డాట్ చూడండి ఆఫర్, ఆఫర్ ఆఫ్ 10, ఏడీ డాట్ ఆఫర్ ఆఫ్ 20 ఓకే. సో, ఇప్పుడు ఏడీ డాట్ గెట్ ఫస్ట్ అని కొట్టాననుకో ఏమొస్తదో చూద్దామా? 10 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు గెట్ లాస్ట్ పెడదాం ఒకవేళ. రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ 20 వచ్చింది. ఓకే. సో, అంతే దీంట్లో పెద్దగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. డీక్యూలో కొన్ని మెథడ్స్ ఉన్నాయి విచ్ ఆర్ యూజ్‌ఫుల్ ఫర్ నువ్వు ఫ్రంట్ నుంచి యాడ్ చేయొచ్చు, వెనకాల నుంచి యాడ్ చేయొచ్చు. ఫ్రంట్ నుంచి రిమూవ్ చేయొచ్చు, వెనకాల నుంచి రిమూవ్ చేయొచ్చు. ఫ్రంట్ నుంచి చూడొచ్చు, వెనకాల నుంచి కూడా చూడొచ్చు. ఓకేనా? సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ డీక్యూ ఇంటర్ఫేస్ అండ్ దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్స్ 2 క్లాసెస్ ఒకటి అరే డీక్యూ అండ్ ఇంకోటి లింక్డ్ లిస్ట్. వాట్ ఐ వాంట్ టు సే ఈస్ ఈ వీడియో మీరు చూసే టైంకి మోస్ట్‌లీ ఒకవేళ మీరు వెంటనే చూసుంటే గనక రేపు ఉదయం 6కే మళ్ళీ ఆహ్, సెట్ మీద ఉంటది వీడియో. ఆ తర్వాత మ్యాప్ మీద ఉంటది. అన్నీ ఉంటాయి. గో అండ్ చెక్ ఇట్ ఔట్ అండ్ అన్ని బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉంచుకోండి. బికాస్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ డీఎస్సీ వెరీ సూన్. ఓకే. ఓకే. సో, ఫైనల్‌గా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. డోంట్ స్ట్రెస్ టూ మచ్ ఓకేనా? జస్ట్ ఆ ఎలిమెంట్స్ ఏమేమి స్టోర్ అవుతున్నాయి, ఎలా స్టోర్ అవుతున్నాయి, మెథడ్స్ ఏంటో చూసుకుంటే సరిపోతుందంతే. మనం డీసీ చేసినప్పుడు లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, అరే డీక్యూ అంటే స్టాక్ అంటే ఏంటి, లీఫ్ అంటే అప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకేనా? సో, మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో సరదాగా చూపిద్దాం అని చెప్పి ఒక చిన్న చీట్ కోడ్ ఆర్ చీట్ షీట్ అనుకోండి. స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకొని తర్వాత చూసుకుంటా అన్నా సరే మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో, ప్రయారిటీ క్యూ దాని మెయిన్ పర్పస్ ఏంట్రా అంటే ప్రయారిటీ బేస్డ్ క్యూ కోసం లైక్ ఎలా ఎలా చూస్తుంది లైక్ లోవర్ లీస్ట్ నంబర్ ఆర్ హైయెస్ట్ నంబర్ బై యూజింగ్ మిన్ హీప్ ఆర్ మాక్స్ హీప్ వాడి చేస్తుంది కదా! సో, అలా. సో, అరే డీక్యూ ఏంట్రా ఫాస్ట్ క్యూ ప్లస్ ఫాస్ట్ స్టాక్. లింక్డ్ లిస్ట్ వచ్చేసి లిస్ట్ ప్లస్ క్యూ ప్లస్ డీక్యూ. ఎందుకు లిస్ట్ వచ్చిందిరా అంటే లిస్ట్ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ అలాగే డీక్యూ ఇంటర్ఫేస్‌ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. డీక్యూ ఏమో క్యూని కూడా క్యూని ఇంటర్ఫేస్‌ని ఎక్స్టెండ్ చేస్తుంది కదా! సో, అందుకనమాట ఇక్కడ లిస్ట్ ప్లస్ క్యూ ప్లస్ డీక్యూ అని వచ్చింది. ఓకేనా? ఆర్డర్ ఆఫ్ రిమూవల్ బై ప్రియారిటీ. రైట్. ప్రియారిటీతోనే కదా ఉంటుంది. ఎలాగా మిన్ హీప్ అనుకో మినిమమ్ నంబర్ ఏదుందో అదే స్టార్టింగ్‌కొస్తుంది. సో, నువ్వు పోల్ అని పెట్టినా, ఏమని పెట్టినా ఏమవుతుంది? ఫస్ట్ నంబర్ ఏముందో అదే అదే ఫస్ట్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? ఇవి మాత్రం ఫిఫో మీద, లిఫో మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకేనా? స్టోర్స్ ఇన్ ఇన్సర్షన్ ఆర్డర్ ప్రయారిటీ క్యూ నో. అందుకే మనం ప్రయారిటీ క్యూని అబ్జర్వ్ చేసామంటే ఫర్ లూప్ కూడా వాడమని క్లారిటీగా చెప్పాను. ఫర్ లూప్ అలా వాడం. ఎందుకంటే దానికి సీక్వెన్షియల్ ఆర్డర్ ఉండదు. ఎందుకంటే ఇన్సర్షన్ ఆర్డర్ లేకపోతే సీక్వెన్షియల్ ఆర్డర్ 2 లేనట్టే కదా! ఇట్స్ బేసిక్ సెన్స్. రైట్. అరే డీక్యూ అనేది యెస్. లింక్డ్ లిస్ట్ అనేది యెస్. అలౌస్ నల్. సో, నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రయారిటీ క్యూలో నీకు నల్ వాల్యూస్ అలౌ చేయదు. ఎందుకంటే సింపుల్ రా. మనం మిన్ హీప్ మీకు ట్రీ అంతా గీసి చూపించాం కదా! సో, ఒక్కొక్క వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అక్కడ ఖచ్చితంగా వాల్యూ ఉండాలి. అదే నల్ వాల్యూస్‌ని ఎలా యాక్సెప్ట్ చేస్తదో చేయరు. అరే డీక్యూలో కూడా అంతే. నాట్ పాసిబుల్. లింక్డ్ లిస్ట్‌లో యెస్. ఇంటర్నల్ స్ట్రక్చర్ బైనరీ హీప్. మొత్తం ట్రీ గీసి చూపించాం కదా! దాన్నే బైనరీ ట్రీ అంటాం. అండ్ ఇది ఒక హీప్ వాడుతుంది. ఆ హీప్ అనేది మిన్ హీపా, మాక్స్ హీపా అని చెప్పి నువ్వు వాడే విధానం బట్టి ఉంటది. ఒకవేళ నువ్వు అక్కడ కంపారేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ అని పెట్టావనుకో అది ఆబ్వియస్‌లీ ఏమవుతుంది? మాక్సిమం హీప్ అయిపోతుంది. లేదా మినిమమ్ హీప్ అవుతుంది. అండ్ అరే డీక్యూ సర్క్యులర్ అరే చెప్పా కదా! సర్క్యులర్ అరే ఉంటుంది. నువ్వు ఏదైనా రిమూవ్ చేసావనుకో వెంటనే నువ్వు కొత్తగా వాల్యూ ఏదైనా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే అది అక్కడికొచ్చేస్తుంది. రైట్. సో, అలా ఉంటదనమాట. ఇది డబ్ల్యూ లింక్డ్ లిస్ట్. పెర్ఫార్మన్స్ మీకు టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఐడియా ఉంటే ఓకే. లేకపోతే గనక ఇది స్కిప్ చేసేయండి. నేను టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ గురించి నెక్స్ట్ ఈ వీడియో తర్వాత వచ్చే ఫిఫ్త్ వీడియోలో అనుకుంటా ఉంటుంది నాకు తెలిసి. సో, అక్కడ చూసుకోండి. బట్ ఇక్కడ ఏమంటుందంటే ఆర్డర్ ఆఫ్ లాగిన్, ఇన్సర్ట్ ఆర్ రిమూవ్, ఆర్డర్ ఆఫ్ ఇన్ఫరెన్స్, స్లోవర్ నోడ్ పాయింటర్స్. ఓకేనా? ఇది టైమ్ కాంప్లెక్సిటీ అనమాట. బెస్ట్ యూజ్ కేస్ ఏంట్రంటే గెట్టింగ్ స్మాలెస్ట్ ఆర్ లార్జెస్ట్ ఎలిమెంట్ క్విక్లీ. చెప్పా కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆక్షన్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ఆక్షన్‌లో ఇప్పుడు ఆహ్, చాలామంది డబ్బులు పెడతారు. సో, ఒక్కొక్కడు ఒక్కొక్క పాట పాడుకుంటారు గదా! అందులో బిగ్గెస్ట్ నంబర్ ఏదో తెలియాలనుకుంటున్నావు. నీ దగ్గర ఒక కలెక్షన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్ అదే ఒక క్యూ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నువ్వు ప్రతిదీ అసెండింగ్ ఆర్డర్‌లో పెట్టాలి, డిసెండింగ్ ఆర్డర్‌లో పెట్టాలంటే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ కాంప్లెక్సిటీ. బట్ నువ్వు ఈ ప్రయారిటీ క్యూ వాడావనుకో జస్ట్ నీకు రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో నీకు అనవసరం. బట్ నీకు ఆ ఫస్ట్ ఎలిమెంట్ ఐదర్ బిగ్ నంబర్ అయ్యుండాలి, స్మాల్ నంబర్ అయినా అయ్యుండాలి. రైట్? నీకు కావాల్సిన దాన్ని బట్టి మినీ హీపా, మాక్స్ హీపా
అనే దాన్ని బేస్ చేసుకొని నువ్వు స్మాలెస్ట్ ఎలిమెంటా, లార్జెస్ట్ ఎలిమెంట్ అని చెప్పి వెంటనే తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. రైట్? అండ్ క్యూ ప్లస్ స్టాక్ ఆపరేషన్స్‌కి అరెడ్ క్యూ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వెన్ యూ నీడ్ లిస్ట్ ఫీచర్స్. సో, మనం క్యూ వాడుతున్నప్పుడు సమ్‌టైమ్స్ మనకేదైనా లిస్ట్ ఫీచర్స్ కూడా కావాలనిపించిందనుకో, అలాంటి టైంలో నువ్వు ఈ లింక్డ్ లిస్ట్ వాడుకుంటే సరిపోతుంది. ఎందుకంటే లిస్ట్ అనేది ఏం చేస్తుంది? లింక్డ్ లిస్ట్ అనేది లిస్ట్ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ అలాగే క్యూ ఇంటర్ఫేస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. రాండమ్ యాక్సెస్. సో, నీకు ప్రయారిటీ క్యూలోను, అరెడ్ క్యూలోను రాండమ్ యాక్సెస్ ఉండదు. లింక్డ్ లిస్ట్‌లో రాండమ్ యాక్సెస్ ఉంటుంది. అది కూడా స్లో ఉంటుంది. ఎందుకంటే నీకు లింక్డ్ లిస్ట్‌లో డైరెక్ట్ నువ్వు ఒక ఎలిమెంట్ దగ్గరికి జంప్ అవ్వడానికి ఉండదు. ఒక్కొక్క ఎలిమెంట్ లింక్ ఉంటది. అందుకే దాన్ని లింక్డ్ లిస్ట్ అన్నాం. ఒక ఎలిమెంట్ నుంచి అలా ఎతుక్కుంటూ ఎళ్లి నీ టార్గెట్ ఎలిమెంట్ దగ్గరికెళ్తుంది. ఓకేనా? ఈ రికమెండెడ్ బై ఒరాకిల్ ఇది అవసరం లేదు తీసేయండి. ఏదో సోదొచ్చింది. వెన్ నాట్ టు యూజ్ వెన్ ఆర్డర్ నీడ్ టు స్టే ద సేమ్. ప్రయారిటీ క్యూలో ఎప్పుడు కూడా ఆర్డర్ ఉండదు. చూసారు కదా! మీరు ఏదైనా చేయండి. ఐదర్ స్మాలెస్ట్ నంబర్ స్టార్టింగ్ అని వచ్చేస్తది. లేదా బిగ్గెస్ట్ నంబర్ అన్నా స్టార్టింగ్ వచ్చేస్తది. బేసింగ్ ఆన్ యువర్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా? అరెడ్ క్యూ వెన్ నల్ నీడెడ్. నల్ వాల్యూస్ ఉన్నా పర్లేదు అనుకున్నప్పుడు ఇది. వెన్ స్పీడ్ ఈస్ ఇంపార్టెంట్ అన్నప్పుడు లింక్డ్ లిస్ట్ వాడుకోండి. ఓకేనా? దిస్ ఈస్ ద చీట్ షీట్. సో, ఇక్కడ మొత్తం పెంట చేసినట్టున్నాను. ఒకసారి వీడియో వెనక్కి వెళ్లి స్క్రీన్‌షాట్ తీసుకోండి కావాలితే. దిస్ విల్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ క్యూ ఇంటర్ఫేస్. మీకు గనక అర్థమైతే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. ఒరేయ్! ఏమొద్దురా లైక్ కొట్టండి చాలు. సబ్‌స్క్రైబ్ కూడా చేయొద్దురా పోనీ లైక్ కొట్టండిరా నాకు యూట్యూబ్ అల్గోరిథం ఫ్రెండ్‌గా పుష్ చేస్తది. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ క్యూ ఇంటర్ఫేస్.